వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంది. రేపు వెన్స్డే సెకండ్ టెస్ట్ మీకు వస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ టెస్ట్ పెట్టే లోపల అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫస్ట్ టెస్ట్లో ఏవైతే చేశామో వాటి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ టెస్ట్ మీకు ఎలా ఉంటుందో అవగాహన కోసం మాత్రమే ఎక్స్ప్లెనేషన్ని బయటికి పెట్టడం జరిగింది. మిగతా టెస్టులు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ బయటికి పెట్టడం జరగదు. ఈ మిగతా 9 గ్రాండ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ కొన్న వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఎస్విఆర్ అకాడమీలో ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్విఆర్ అకాడమీలో టెస్ట్ సిరీస్ని మీకు చాలా చాలా వ్యయంతో కూడుకున్నదండి. ఇది అంటే ఎక్కువ మేము కష్టపడాలి, కానీ మీకు పెట్టిన ప్రైస్ మాత్రం 300 10 టెస్టులకి. కానీ దాదాపుగా 10,000 MCQస్ని మేము ఇస్తున్నట్టు ఈ టెస్ట్ సిరీస్ ద్వారా. ప్రతి చాప్టర్ నుంచి, సిలబస్లో ఉన్న ప్రతి వార్డ్ నుంచి మేము కరెంట్ అప్డేట్స్ నుంచి ఈ టెస్ట్ సిరీస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే హయ్యర్ స్టాండర్డ్లో అడుగుతాం, కాంపిటేటివ్గా ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ రాసినట్లే ఉంటుంది, తక్కువ ప్రైస్తో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం, ఎక్స్ప్లెనేషన్తో ప్రొవైడ్ చేస్తున్నాం, పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాం వన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత. సో మీరు దాదాపుగా మీరు కోర్స్ ఎంతైతే కొంటున్నారో దాంతో ఈక్వల్గా ఇది కూడా ప్యారలల్గా నడుస్తుంది. అంత కాన్సెప్ట్ రావడానికి మీకు అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకనే ఎక్స్ప్లెనేషన్ని ఎవరో స్కిప్ చేయొద్దండి. ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో ఈ ఎక్స్ప్లెనేషన్స్ని చూస్తూ ఉండండి. ఆన్లైన్ క్లాసెస్లో మీకు బాగా ఉపయోగపడతాయి. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 క్వశ్చన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 క్వశ్చన్స్ని ఒక్కొక్క క్వశ్చన్ని 1 by 1 చూస్తూ వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్స్రేస్ గురించి అడిగారండి. ఎక్స్రేస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్నారు. సో విత్ హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ అండ్ షార్టర్ వేవ్ లెంత్ దెన్ విజిబుల్ లైట్ అన్నారు. ఎస్, ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సన్లైట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మనం క్లాసిఫై చేసినట్లయితే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఆధారంగా విజిబుల్ లైట్ అనేది ముందుంటుందండి ఎక్స్రేస్ కన్నా కూడా. విజిబుల్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ మనం చూస్తే 10⁻⁻⁶ ఉంటుంది, ఎక్స్రే 10⁻⁻10 ఉంటుంది. సో విజిబుల్ లైట్ మనం గమనిస్తే ముందుంటుంది కాబట్టి సో మనం ఎక్స్రేతో పోల్చినప్పుడు వేవ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. విజిబుల్ లైట్ వేవ్ లెంత్ అనేది విజిబుల్ లైట్కి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వేవ్ లెంత్ ఎక్కువగా ఉందో అప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా తక్కువగా ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే జరిగే ఫ్రీక్వెన్సీ కూడా తక్కువగా ఉంది కదండి. ఓకే, వేవ్ లెంత్ కనుక చూడండి తక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది, ఎక్కువ సార్లు రిపీట్ అయింది వేవ్ అనేది. సో అందుకనే ఎక్స్రేస్ అనేవి చూడండి వేవ్ లెంత్ షార్టర్ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, అందుకనే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, దాంతో ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అది మనం గమనించాల్సింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. విజిబుల్ లైట్ కన్నా కూడా వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది అండ్ హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు పెనట్రేట్ మోస్ట్ సబ్స్టెన్సెస్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బాడీ. ఎస్, హ్యూమన్ బాడీలోకి పెనట్రేట్ అవుతుంది కాబట్టే ఎక్స్రేస్ని ఉపయోగించి మనం ఎక్స్రేస్ తీస్తున్నాం. బోన్స్ ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినా కానీ మనం కనుక్కుంటున్నాం. అండ్ జనరేట్ ఇమేజెస్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్. ఎస్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇమేజెస్ని మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం ఎక్స్రేస్తో. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. 1 కరెక్టే, 2 కరెక్టే, రాంగ్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు. అంటే ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్, నెయిదర్ 1 nor 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. Consider the following statements about All India Council of Technical Education, that is AICTE. మనందరికీ తెలుసు అన్ని ఇంజనీరింగ్ ఆర్ టెక్నికల్ కోర్సెస్ అన్నిటికీ కూడా
ప్రీమియర్ రెగ్యులేటర్ అనమాట ఏఐసిటిఈ అనేది. సో ఇట్ అప్రూవ్స్ న్యూ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్, ఎగ్జాంపుల్ మనం ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే అప్రూవ్ చేసేది ఇదే, కోర్సెస్ని అప్రూవ్ చేసేది ఇదే. అండ్ ఇంటేక్ కెపాసిటీ డెలిగేట్స్ సమ్ పవర్ టు స్టేట్ గవర్నమెంట్ ఫర్ డిప్లొమా లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఏ స్టాచ్యురీ బాడీ. ఎస్, ఇది చట్టబద్ధమైన సంస్థ. ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉందండి దీనిది? న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంది. రీజనల్ ఆఫీసెస్ కూడా సెవరల్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్. అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే జన్యుపరమైన మార్పులు చేసినటువంటి దోమల గురించి అడుగుతున్నారు ఇక్కడ. జెనెటికల్లీ మాడిఫికేషన్ అంటే ఏంటంటే జన్యుపరమైనటువంటి మార్పులు. ఈ జెనెటికల్ మాడిఫికేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది CRISPR-Cas9 టెక్నాలజీ. ఒక జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఈ జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి సపోజ్ వంశపారంపర్యంగా ఒక వ్యాధి ఏదో ఉందండి ఒక వ్యక్తికి. సో అది జెనెటికల్గా వచ్చింది, జన్యుపరంగా వచ్చింది. సపోజ్ ఇక్కడ ఈ జీన్ వల్ల వచ్చింది అనుకోండి. సో ఈ జీన్ని కట్ చేసి Cas9 అనే ఎంజైమ్ ద్వారా సిజర్గా ఉపయోగపడుతుంది ఇది. ఈ Cas9 అనే ఎంజైమ్ సిజర్గా ఉపయోగపడినప్పుడు దీని ద్వారా డిఫెక్టెడ్ జీన్ని కట్ చేసి అక్కడ హెల్దీ జీన్ని కనుక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు తగ్గుతాయి. అంటే జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ అనేది ఇలా పనిచేస్తుంది. అంటే జీన్స్ని ఎడిట్ చేసేటువంటి టెక్నాలజీ అన్నమాట. దీన్ని CRISPR-Cas9 టెక్నాలజీ అని కూడా అంటారు. అలానే జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీస్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఎనీవే, కానీ మీకు అర్థం కావటం కోసం చెప్పాను. ఇలానే జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్. ఎందుకు మస్కిటోస్ని జెనెటికల్లీ మాడిఫై చేయాలి? ఎందుకంటే సపోజ్ అవి క్యారియర్స్గా ఉపయోగపడతాయండి మస్కిటోస్. మనకి డెంగ్యూ కానీ, తర్వాత మలేరియా కానీ, తర్వాత టైఫాయిడ్ కానీ, ఇలాంటివన్నీ కూడా క్యారియర్గా ఉపయోగపడతాయి. అంటే ఈ వైరసెస్ని ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు ట్రాన్స్మిట్ చేయటంలో మస్కిటోస్ అనేది ప్రధాన పాత్ర వహిస్తాయి. అలా అవి క్యారీ చేయకోకుండా ఉండటానికి వాటి జీన్స్లో మాడిఫికేషన్ చేసినట్లయితే, సో కొన్ని జీన్ మాడిఫైడ్ మస్కిటోస్ని కనుక మనం ఎన్వైరన్మెంట్లోకి వదిలినట్లయితే వాటి ఎగ్స్ పెరక్కోకుండా చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న మస్కిటోస్ని చంపటానికి వీటిని ఉపయోగించవచ్చు. ఇలాంటి జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్ని తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఒకసారి చూద్దాం స్టేట్మెంట్స్. జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటో ఎగ్స్ ఎక్విప్డ్ విత్ బోత్ ద సెల్ఫ్ లిమిటింగ్ జీన్. ఎస్, దీంట్లో మస్కిటోస్ యొక్క జీన్ని ఎడిట్ చేసినప్పుడు సెల్ఫ్ లిమిటింగ్ జీన్ని యాడ్ చేస్తారు. అంటే పాపులేషన్ ఇంక్రీజ్ కాకుండా, సంతానోత్పత్తి కాకుండా చేస్తారు. అండ్ ఫ్లోరోసెంట్ మార్కర్ జీన్, అంటే ఈ జీన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మస్కిటో ఎక్కడ సంచరిస్తుందో మనకి రేడార్లో దొరికిపోతుంది, ట్రాకింగ్ అవుతుంది అనమాట. అప్పుడు దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్కడెక్కడ మస్కిటోస్ ఉన్నాయనేది. ఆర్ రిలీజ్డ్ ఇంటూ ఏ స్పెసిఫిక్ ఏరియా. ఎస్, ఒక ఏరియాలో స్పెసిఫిక్గా రిలీజ్ చేసి మస్కిటోస్ని ఇలా కంట్రోల్ చేయొచ్చు, పాపులేషన్ని కంట్రోల్ చేయొచ్చు, ఆ మస్కిటో ఎక్కడ ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. జెనెటికల్లీ మాడిఫైడ్ ఫీమేల్స్ ఆఫ్ స్ప్రింగ్స్ డై ఆఫ్టర్ దే బికమ్ అడల్ట్స్. ఎస్, సో ఇవి అడల్ట్స్గా మారినప్పుడు, అంటే కొంచెం పెద్దగా అయినప్పుడు, సంతానోత్పత్తి లేకుండానే చనిపోయేటట్టు ఈ జీన్స్ని మాడిఫై చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్స్ ఆల్సో కరెక్ట్. సో విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అంటున్నారు? 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మైక్రోసెఫెలీ. మైక్రోసెఫెలీ ఇది ఒక న్యూరాలజికల్ కండిషన్ అండి. చిన్న తల ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. దీన్ని మైక్రోసెఫెలీ అంటారు. చిన్నపిల్లలు వస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ న్యూరాలజికల్ కండిషన్. ఎస్, న్యూరాన్స్కి సంబంధించింది. సో నాడీ కణాలకు సంబంధించింది. చిన్న తల ఉంటుంది, అబ్నార్మల్గా, అంటే అటు ఇటు వచ్చి చిన్న తల ఉంటుంది, కానీ బాడీ పెద్దగా ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ జరగదు. ద ILE62THR mutation in the SASSS6 gene
ఓకే, ఈ జీన్లో ఈ మ్యుటేషన్ ఏదైతే జరగటం వల్ల ఇది మైక్రోసెఫెల్లీకి లింక్ అయి ఉంటుంది అంటున్నారు. ఓకే, విచ్ ఈస్ ఫంక్షనల్లీ ఎనఫ్ టు అలౌ సర్వైవల్ బట్ కాజ్ బ్రెయిన్ అండ్ హెడ్ డిఫెక్ట్స్. ఎస్, ఈ మైక్రోసెఫెల్లీ రావటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కాదు, చాలా చిన్న తల ఉంటుంది, అబ్నార్మల్గా ఉంటుంది, ఎటువైపు ఎటుంటుందో తల తెలియదు. సో ఎట్లా ఉంటుంది కానీ దీన్ని ప్రాణాంతకం అయితే కాదు, కానీ ఇలా బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోయి న్యూరాన్స్ సరిగా డెవలప్ అవ్వక అబ్నార్మాలిటీస్ ఎక్కువగా మనకు కనిపిస్తాయి, కానీ ఇది చనిపోవటం అయితే జరగదు. సో ఇది మైక్రోసెఫెల్లీ. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్. మనకి ఇక్కడ నాట్ కరెక్ట్ అన్నారు. నాట్ కరెక్ట్ అంటే రెండు కరెక్టే. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే లేదు, నైదర్ 1 nor 2. నెక్స్ట్, యాస్ట్రాయిడ్స్ గురించి మాట్లాడుతున్నారండి. ఇక్కడ యాస్ట్రాయిడ్స్ అనేది మనకి ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా? యాస్ట్రాయిడ్ బెల్ట్ ఒకటి ఉంది. మార్స్ అంటే అంగారకుడు 4వ గ్రహం, దాని తర్వాత మనకి బృహస్పతి ఉంటుంది, జూపిటర్. ఈ రెండింటి మధ్యలో యాస్ట్రాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. దీన్ని యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఓకే, దే ఆర్ రాకీ రిమైనెంట్స్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ది ఎర్లీ. ఎస్, ఇది ఒక చిన్న రాకీ సర్ఫేసెస్. ప్లానెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు రిమైన్స్ ఇవన్నీ కలిసి కూడా ఒక యాస్ట్రాయిడ్ బెల్ట్గా ఫామ్ అయినాయి ఆర్ యాస్ట్రాయిడ్స్గా ఫామ్ అయినాయి. ఎప్పుడు సోలార్ సిస్టమ్ ఏర్పడినప్పుడు 4.6 billion years ago. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. Many asteroids are known to have a small companion moon. Yes, ప్రతిదీ కూడా శాటిలైట్ లాగా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని ప్రతి గ్రహానికి కూడా మూన్గా కూడా, అంటే మనకు ఒక ఉపగ్రహం లాగా కూడా యాక్ట్ చేస్తాయి. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ద మెజారిటీ ఆఫ్ నోన్ ఆస్ట్రాయిడ్ ఆర్బిట్ విత్ ఇన్ ది ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఎస్, బట్ బిట్వీన్ మార్స్ అండ్ ఎర్త్ అన్నారు. కాదు, మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో, అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఉంది ఈ గ్రహ శకలాల బెల్ట్ అనేది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఈజ్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు? 1, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, స్టేట్మెంట్ 1, మినిస్టర్ ఆఫ్ మైన్స్, ఓకే, గనుల మంత్రిత్వ శాఖ, హ్యాస్ ఐడెంటిఫై ఏ టోటల్ ఆఫ్ 30 minerals that were found to be most critical for India. ఎస్, మినిస్టర్ ఆఫ్ మైన్స్ ఏం చేసిందంటే రీసెంట్గా ఒక 30 mineralsని ఒక లిస్ట్ అవుట్ చేసి ఇవి క్రిటికల్ మినరల్స్గా క్లాసిఫై చేసింది. అంటే అత్యవసరం. లిథియం ఇప్పుడు బ్యాటరీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, సెమీ కండక్టర్స్లో ఉపయోగిస్తున్నాం చాలా రకాల మినరల్స్ని. ఇవన్నీ కూడా ఎకానమీ డెవలప్మెంట్కి క్రిటికల్ అనమాట. అందుకని ఒక లిస్ట్ తయారు చేసి మినిస్టర్ ఆఫ్ మైన్స్ ఈ 30 క్రిటికల్ మినరల్స్ వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆర్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలా జాగ్రత్తలు వహించాలి అని చెప్తుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, ఇండియా హ్యాస్ నో రిజర్వ్స్ ఆఫ్ లిథియం రిసోర్సెస్. నో, జమ్మూ కాశ్మీర్లో కూడా రీసెంట్గా మనం విన్నాం లిథియం రిజర్వ్స్ ఉన్నాయి అని. అంటే ఇండియాలో లిథియం రిజర్వ్స్ ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. సో ఇది అసలు లేవు అంటుండు. నో రిజర్వ్స్ ఆఫ్ లిథియం రిసోర్సెస్ అంటుండు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్? స్టేట్మెంట్ 1 ఒక్కటే కరెక్ట్. సో ఎలాంటి రీజన్ లేదు. ఇక స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. Next, regarding Zero Debris Charter, consider the following. Okay, it has a joint initiative of NASA and United Nations Office for Outer Space Affairs. No, అసలు జీరో డెబ్రిస్ చార్టర్ అంటే ఏంటంటే అండి, మనం ఎర్త్ చుట్టూ చాలా శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎలా మారతాయి అంటే శిలాశకలాలుగా మారతాయి. అవి వన్స్ వాటి టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా శకలాలుగా ఉండిపోతాయి స్పేస్లో. స్పేస్ జంక్గా ఉంటుంది. వాటిని క్లీన్ చేయటమే ఈ జీరో డెబ్రిస్ చార్టర్ అనమాట. ఇది ఎవరి జాయింట్ ఇనిషియేటివ్ అని అడుగుతున్నారు? నాసా జాయింట్ ఇనిషియేటివా అని అడుగుతున్నారు. కాదు, ఇది జీరో డెబ్రిస్ చార్టర్ అనేది
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిందండి, నాసాతో సంబంధం లేదు ఇది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ద సిగ్నేటరీస్ కమిట్ టు క్లియర్ ఆర్బిటాల్ డెబ్రీస్. ఎస్, కక్షలో తిరిగేటువంటి ఈ శిలాశకలాలను తొలగించడం. ఫాలోయింగ్ మిషన్స్ అండ్ అచీవ్ స్పేస్ డెబ్రీస్ న్యూట్రాలిటీ బై 2030. ఎస్, 2030 కల్లా ఎన్నైతే శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆర్బిట్లోకి అంత జంక్ను తొలగిస్తే నెట్ జీరో అవుతుంది. అంటే 2030కి డెబ్రిస్ న్యూట్రాలిటీని సాధించాలి. అది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జీరో డెబ్రిస్ చార్టర్ యొక్క ఉద్దేశం. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే వ్యాధులు వ్యాప్తి చెందకోకుండా ఉండేవి. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే జలుబు, దగ్గు, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేవి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందవు, స్వతహాగా వాళ్ళకే వస్తాయి. క్యాన్సరు, కార్డియాక్ అరెస్ట్, గుండె జబ్బులు. సో ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, ఎన్సిడీస్ ఆల్సో నోన్ యాజ్ క్రోనిక్ డిసీజెస్. ఎస్, ఇవి ప్రొలాంగ్గా ఉంటాయి, వచ్చి జలుబు దగ్గులాగా వెంటనే పోవు. నా కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయి పోతాయి ఒకరి నుంచి వచ్చి. రిజల్ట్ ఫ్రమ్ ఏ మిక్స్ ఆఫ్ జెనెటిక్, సైకలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాం, ఆ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి, ఇలాంటివి అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ 3.4 ఎయిమ్స్ టు రెడ్యూస్ బై 1/3 ప్రీమెచ్యూర్ మోర్టాలిటీ ఫ్రమ్ ఎన్సిసి బై 2030. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆల్ కరెక్ట్. అంటే అకాల మరణాలను తగ్గించాలని 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టార్గెట్గా పెట్టుకుంది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, 84. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గ్లోబల్ వార్మింగ్. ఎస్, గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుందండి మనం ఒకసారి చూద్దాం. సపోజ్ ఎర్త్ మీరు ఇలా తీసుకుంటే, అవునా, మనం శిలాజ ఇంధనాలని, పెట్రోలియం ప్రొడక్ట్స్ని, కోల్ని, ఇలాంటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని వాడటం వల్ల, పునరుత్పత్తి కాని ఇంధనాలను ఉపయోగించడం వల్ల, లేదా ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీస్ని ఉపయోగించడం వల్ల, శిలాజ ఇంధనాలని మనం ఉపయోగించడం వల్ల కార్బన్ కాంపౌండ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడైతే కార్బన్ కాంపౌండ్స్ అవుతాయో అప్పుడు వాటిని మనం మండించినప్పుడు కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, సో ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయో అవన్నీ భూమి మీద ఒక పొరలాగా ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు సన్ నుంచి వచ్చేటువంటి సన్ రేస్ని ఇవి ఎలో చేస్తాయి, కానీ యాక్చువల్గా సన్ రేస్ పడిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు ఎర్త్ హీట్ బడ్జెట్ బ్యాలెన్స్ అవుతుంది. రిఫ్లెక్ట్ కాకోకుండా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి. రిఫ్లెక్ట్ కావట్లేదు కాబట్టి ఎక్కడే రిఫ్లెక్షన్ జరుగుతుంది, అప్పుడు ఎర్త్ హీట్ అవుతుంది, దాన్ని గ్లోబ్ హీట్ అవుతుంది కాబట్టి దాన్ని గ్లోబ్ వార్మ్ అవుతుంది కాబట్టి దాన్ని గ్లోబల్ వార్మింగ్ అన్నారు. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జార్బ్స్ మోస్ట్ ఆఫ్ ది ఎర్త్ ఎమిటెడ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ విచ్ హీట్స్ ది లోవర్ అట్మాస్ఫియర్. ఎస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చిన తర్వాత సో అబ్జార్బ్ చేసుకోకుండా ఇవి ఎర్త్ ఎమిట్ చేసేటువంటి లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద హైయెస్ట్ టెంపరేచర్ ఎవర్ రికార్డెడ్ ఆన్ ఎర్త్ వాజ్ 56.7 degrees in Death Valley, California in 1913. Yes, second statement also correct. Both 1 and 2 statements are correct. Next, International Solar Alliance. మనందరికీ తెలుసు, ఇది ఇండియానే ఎస్టాబ్లిష్ చేసింది, ఇండియానే ప్రపోజ్ చేసింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. 0 degree నుంచి 23.5 degree నార్త్ స్పియర్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, సో సౌత్ని మనం 23.5 degree సౌత్ని మనం సో మనం ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని అంటాం. కర్కట రేఖ, మకర రేఖ అంటాం. ఈ రెండింటి మధ్యలో సోలార్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్సులేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే సౌర కిరణాల యొక్క సామర్థ్యం
భూమధ్య రేఖకి దగ్గరగా కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఎక్కువగా ఉంటుంది. అందుకని సోలార్ రేడియేషన్ యూజ్ చేసుకొని ఫోటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేయడానికి ఇది అనువైన ప్రాంతం. ఓకే, అందుకని ఈ ముఖ్యంగా ప్రధానంగా కర్కట రేఖ మకర రేఖ మధ్యలో ఉన్న దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. దాంతోపాటుగా అదర్ కంట్రీస్ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఇప్పటి వరకు ఇది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. 126 మెంబర్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. సో ఐ థింక్ నా మెమరీ ప్రకారం 126 ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా ప్రపోజ్ చేసింది. ఎప్పుడు ప్రపోజ్ చేసిందంటే ఇది యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎవ్రీ ఇయర్ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని పెడుతుంది. అలాంటి కాన్ఫరెన్స్ 2016లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేది ప్యారిస్లో జరిగింది. అప్పుడు ఇది ఇండియా లాంచ్ చేసింది. సో ఇక్కడ యుఎస్ఏతో జాయింట్గా లాంచ్ చేసింది అంటున్నారు. తప్పు. ఎవరెవరు లాంచ్ చేశారంటే దీన్ని ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి లాంచ్ చేశారు. ముఖ్యంగా ఇండియా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది, యుఎస్ఏతో సంబంధం లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. Towards 1000 strategy is adopted by the ISA. Yes. To mobilize $1,000 billion for investment in solar energy solutions by 2030. Yes. Towards 1000 strategy అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తీసుకొచ్చిన స్ట్రాటజీ. $1,000 బిలియన్ సమకూర్చుకొని మనం పర్యావరణాన్ని పరిరక్షించడానికి బెటర్ సొల్యూషన్ అయినటువంటి సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారండి? సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో 2 ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, వైరసెస్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేయమని అడుగుతున్నారు ఇక్కడ. ఏ వైరస్ ఈజ్ అనేబుల్ టు రెప్లికేట్ ఇండిపెండెంట్లీ. ఎస్, వైరస్ తనంతరకు తానుగా రెప్లికేట్ అవ్వలేదండి. వన్స్ హోస్ట్లోకి వెళ్ళాక, బాడీలోకి వెళ్ళాక మన బాడీని ఉపయోగించుకొని అది రెప్లికేట్ అవుతుంది. ఎస్, ఇట్ రిక్వైర్డ్ ఇన్ఫెక్టింగ్ హోస్ట్ సెల్ టు ప్రొడ్యూస్ మోర్ కాపీస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. దే ఆర్ మేడప్ ఆఫ్ డిఆక్సీ రైబోన్యూక్లియిక్ యాసిడ్ ఓన్లీ. ఓన్లీ వచ్చినప్పుడు చూసుకోవాలండి, డిఎన్ఏ కాదు ఆర్ఎన్ఏని కూడా మేజర్గా ఉంటుంది రైబోన్యూక్లియిక్ యాసిడ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. They are 100 to 1000 times smaller than the cell present in the human body. Yes, హ్యూమన్ బాడీలో ఒక కణమే మనం కంటితో చూడలేము, అంతకన్నా కూడా 100 నుంచి 1000 రెట్లు చాలా చిన్నగా ఉంటుంది. సో 20 to 300 నానోమీటర్స్ ఉంటుందండి వైరస్ అనేది. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో 1 and 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. రెండోది నాట్ కరెక్ట్ అండి. నెక్స్ట్, ద ప్రవాహ్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ దీని గురించి మనం చూసాం. ఈ ప్రవాహ సాఫ్ట్వేర్ అనేది ఏరోడైనమిక్ డిజైన్ అండ్ అనాలిసిస్ అండి. అంటే ఒక కారు ఏరోడైనమిక్ షేప్లో ఉండటానికి రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఇది. సో ఇండియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది. ఇది ఏం చెప్తుందంటే ఏరోడైనమిక్ డిజైన్ అనాలిసిస్ గురించి చెప్తుంది. అప్పుడు రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి వచ్చిన సందర్భంలో ఏరోడైనమిక్ డిజైన్స్ ఎలా ఉండాలి, యాక్సిడెంట్స్ జరగకోకుండా అనేది ఈ ప్రవాహ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది. నెక్స్ట్, ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ అంటే ఏషియాలో ఉన్నటువంటి అడవిలో నివసించేటువంటి ఒక కుక్క రకానికి సంబంధించినవి. దీన్ని దోలే అని పిలుస్తారు. వీటి గురించి ఒక చూద్దాం. ఇన్ ఇండియా దే ఆర్ ఫౌండ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఓన్లీ. నో, పశ్చిమ కనుమలతో పాటుగా సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశం, ఈస్టర్న్ ఘాట్స్, సో తూర్పు కనుమలు, నార్త్ ఈస్ట్, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఈ ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో నో అండి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇది మనకి ఒక యానిమల్ని కానీ ప్లాంట్ని కానీ అది ఏ స్థితిలో ఉందో తెలియజేస్తుంది. లీస్ట్ కన్సర్న్ అంటే పర్లేదు, కొన్ని నంబర్స్ ఎక్కువగానే ఉన్నాయి అర్థం. తర్వాత వల్నరబుల్ అంటే కొంచెం తగ్గుతున్నాయి అని అర్థం. ఎండేంజర్డ్ అంటే ఇంకా తగ్గుతున్నాయి అని అర్థం. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఇంకా తగ్గుతున్నాయి అని అర్థం. లాస్ట్కి ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోతున్నాయి అని అర్థం. సో ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ అనేవి, దోలే అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్గా IUCN క్లాసిఫై చేసింది రెడ్ లిస్ట్లో అంటున్నారు. నో అండి, ఎండేంజర్డ్గా మాత్రమే క్లాసిఫై చేసింది.
క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు, అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకే. ధోలేస్ ఆర్ హైలీ సోషల్ యానిమల్స్ అండ్ దే ఫ్రీక్వెంట్లీ హంట్ ఇన్ ప్యాక్స్. సో కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ యానిమల్స్, డాగ్స్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్? ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి? ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, కాబట్టి ఒక స్టేట్మెంటే కరెక్ట్. సో ఓకే, ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. సో కరెక్ట్ అంటే ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 అండి. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, MMR. మనకి 2 మోర్టాలిటీ రేట్ ఉన్నాయండి. ఒకటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు, MMR మాతృత్వ మరణాల రేటు. శిశు మరణాల రేటు ఎప్పుడుంటే హౌ మెనీ ఇన్ఫాంట్స్ డైడ్ పర్ 1000 లైవ్ బర్త్స్. అంటే 1000 మంది చిన్నపిల్లలు పుడుతుంటే దాంట్లో ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు అనేది IFR అండి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అదే 1,00,000 మంది చిన్నపిల్లలు పుడుతూ ఉంటే ఆ జన్మనిచ్చినటువంటి మదర్స్ ఎంతమంది చనిపోతున్నారు అనేది MMR అండి. అంటే 1,00,000 మంది చిన్నపిల్లలతో MMR కొలిస్తే 1000 మంది చిన్నపిల్లలు ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, IMR. ఇక్కడ MMRని వీళ్ళు 1000 లైవ్ బర్త్స్తో కంపారిజన్ చేస్తున్నారని కాదు, 1,00,000తో కంపారిజన్ చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ రాంగ్, మీనింగే రాంగ్. ఇన్ ఇండియా ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే ఈజ్ యూజ్డ్ టు గెట్ ఎన్ ఎస్టిమేషన్ ఆఫ్ MMR. ఎస్, MMRని క్యాలిక్యులేట్ చేసేది ఎవరు ఇండియాలో అంటే శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే అండి. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇది మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉంటుంది. ఎస్, ఇది ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినటువంటి ఒక అథారిటీ. ఎస్, అంటే పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి ఒక అథారిటీ ఫామ్ అయింది, అదే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఎస్, నెక్స్ట్, ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది ఎనేబులింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. ఎస్, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చట్టం 1972 కింద ఇది ఫామ్ అవటం జరిగింది. ఎస్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది లైడర్ టెక్నాలజీ. ఈ లైడర్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే రీసెంట్గా మనం ఏరియల్ సర్వే చేస్తూ ఒక లైట్ని భూమి మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి అసలు ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంత కవరేజ్ ఏరియాలో క్రాప్ ఉంది, లేదా మనం ఒక సర్ఫేస్ మీదకి ఆ లైట్ని వేస్తే అది తిరిగి వచ్చే టయాన్ని బట్టి ఎంత దూరంలో ఇది ఉంది, ఎంత డిస్టెన్స్లో ఇది ఉంది అనేది ఈ లైడర్ టెక్నాలజీ చెప్తుంది. దీన్నే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్తారు. ఈజ్ ఏ పాపులర్ రిమోట్ సెన్సింగ్ మెథడ్ used for measuring the exact distance of an object on the earth surface. Yes. Second, LiDAR uses a pulsed laser to generate acute 3D information about the target object. Second statement also correct. 1 and 2 both statements are correct. Consider the following statement about National Hydrogen Mission. Yes, ఇది మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. It is a pilot project. No, it's not a pilot project. It is directly scheme. సో మినిస్టర్ ఆఫ్ పవర్ అంటున్నారు. నో, మినిస్టర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ దీన్ని టేక్ ఓవర్ చేసింది. సో మినిస్టర్ ఆఫ్ పవర్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఎగ్జాక్ట్లీ. లెవరేజ్ ది కంట్రీ ల్యాండ్ మాస్ అండ్ లో కాస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం కాదండి దీని ఉద్దేశం. గ్రీన్ హైడ్రోజన్ని మనం సప్లై చేయాలి అనే ఉద్దేశంతో ఇది ముందుకు వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. It aims to reduce 1 lakh crore worth of fossil fuel imports and nearly 50 million metric tons of per annum CO2 emissions by 2030. Yes. సో ఇది ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం ఇంపోర్ట్స్ని, గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువగా ఉపయోగిస్తే మనం పెట్రోలియంని ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఎంత తగ్గించుకోవాలని 1 lakh crores తగ్గించుకోవాలనుకుంటున్నారు. దాంతోపాటు పెట్రోల్ను ఉపయోగించట్లేదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. ఎంత తగ్గుతాయి? 50 million metric tons తగ్గుతాయి 2030 కల్లా. ఇది వాళ్ళ గోల్ అనమాట. నేషనల్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయాలి. మనందరికీ తెలుసు వాటర్ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా
హైడ్రోజన్ ఆక్సిజన్గా విడగొట్టినప్పుడు మనకి హైడ్రోజన్ అనేది వస్తుంది. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం సోలార్ పవర్ని ఉపయోగించి కానీ, విండ్ పవర్ని కానీ, ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి దీన్ని కనుక మనం ఎలక్ట్రోలైసిస్ చేస్తే ప్రొడ్యూస్ అయినటువంటి హైడ్రోజన్ని మనం ఎన్వైరన్మెంట్కి ఏమీ హామ్ చేయనటువంటి హైడ్రోజన్ ప్రొడ్యూస్ అయ్యింది కాబట్టి, అంటే ఇలాంటి ఎమిషన్స్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనకి గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అదే దీన్ని కనుక కోల్తో ఉపయోగించి వచ్చినటువంటి పవర్తో కనుక ఎలక్ట్రోలైసిస్ చేసామనుకోండి, అది గ్రీన్ హైడ్రోజన్ కాదు. ఎందుకంటే కోల్ను ఉపయోగించాము పవర్ని జనరేట్ చేయడానికి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో, అంటే ఆ కోల్ అనేది ఏంటి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకే, సో రెన్యూబుల్ ఎనర్జీ కాదు. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వస్తాయి కోల్ని మండించడం వల్ల. సో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థియరీస్ ఆర్ రిలేటెడ్ టు ది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్? ఎస్, బిగ్ బ్యాంగ్ థియరీ 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించింది. ఓకే, ఇది కరెక్ట్. స్టడీడ్ స్టేట్ థియరీ, సో యూనివర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది, ఎక్స్పాండ్ అవ్వట్లేదు అనేది ఇది ఒక థియరీ. అండ్ మల్టీవర్స్ థియరీ, మల్టీవర్స్ అంటే మనం ఒక యూనివర్స్లో ఉన్నాం, అలాంటి యూనివర్స్లు చాలా ఉన్నాయి అనేది, సో ఇది కూడా కరెక్టే. అండ్ బిగ్ స్ప్లాట్ థియరీ, ఇది బిగ్ స్ప్లాట్ థియరీ అనేది మెయిన్ స్ట్రీమ్ థియరీ కాదండి, కొలిజన్ బాడీకి సంబంధించింది, సో ఇది యూనివర్స్కి సంబంధించింది కాదు. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రిగార్డింగ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ONDC. డిజిటల్ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి. అయితే ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో ఏముంటాయి అంటే అండి, మనం ఇప్పుడు సపోజ్ ఫుడ్ కావాలంటే ఓన్లీ స్విగ్గీని ఉపయోగిస్తాం, జొమాటోని ఉపయోగిస్తాం. అదే మనకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఓలాను ఉపయోగిస్తాం లేదా ఊబర్ను ఉపయోగిస్తాం. ఇలాంటివన్నీ కలిసి ఒకే యాప్లో ప్రొవైడ్ చేస్తే అదే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓకే, ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ లార్జ్ ఈ-కామర్స్ కంపెనీస్ సచ్ as అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ స్మాల్ ఆఫ్లైన్ ట్రేడర్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. No, it is initiative of Minister of Commerce and Industry. So Departmental Promotion of Industry and Internal Trade, DPIIT, under Minister of Commerce and Industry. Second statement wrong. It is compliant with the Information Technology Act 2000. Yes, and designed for compliance with the emerging personal data protection bill. Yes, data protection is most important. Swiggy, Zomato మన ఇంటి లొకేషన్తో సహా, మన పేరుతో సహా మొత్తం అడ్రస్ లొకేట్ అవుతుంది. వాళ్ళ కమర్షియల్ పర్పస్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకోకుండా ప్రొటెక్ట్ చేయాలి ఆ డేటాని. దానికి కంప్లైంట్గానే ఫర్దర్గా ఈ ONDC కూడా నడుచుకుంటుంది. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద టర్మ్ చేంజ్ ఆర్ చాంగ్ E6 probe is sometimes seen in the news in the context of, మనకు తెలుసండి చైనా మూన్ మిషన్స్ని స్టార్ట్ చేసింది. వాటిల్లో పేర్లు ఏంటంటే చాంగ్, E1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా చైనా యొక్క మూన్ మిషన్స్. చంద్రుడి మీదకి చైనా ఉపయోగించేటువంటి శాంపిల్ రిటర్న్ మిషన్స్. చంద్రుడి మీద నుంచి కొంత శాంపిల్ని తీసుకొని భూమికి వస్తాయి అన్నమాట. సో శాంపిల్ రిటర్న్ ఫ్రమ్ ది ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్. కరెక్ట్. ఎవరి మిషన్ అండి ఇది? చైనా మిషన్. ఓకే, నెక్స్ట్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ కాదు ఇది. పాలీమెటాలిక్ నోడుల్స్ ఎక్స్ట్రాక్షన్ కాదు. అండ్ న్యూక్లియర్ పవర్డ్ మిసైల్స్ కూడా కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్, ఓన్లీ బి. కన్సిడర్ ది ఫాలోయింగ్ గ్యాసెస్. ఓకే, కార్బన్ మొనాక్సైడ్ CO, హైడ్రోజన్ H2, కార్బన్ డైఆక్సైడ్ CO2, మీథేన్ CH4, వాటర్ వేపర్ H2O. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ సింథటిక్ గ్యాస్? సో ఈ సింథటిక్ గ్యాస్ని ఫ్యూయల్గా ఉపయోగించవచ్చండి, అండ్ కెమికల్ సింథసిస్కి ఉపయోగించవచ్చు. దీన్ని సిన్ గ్యాస్ అంటారు. ఈ సిన్ గ్యాస్లో ఇవన్నీ కూడా ఉంటాయండి. హైయెస్ట్ కార్బన్ మొనాక్సైడ్ 30 to 60% ఉంటుంది, హైడ్రోజన్ 25 to 30% ఉంటుంది, కార్బన్ మొనాక్సైడ్ 5 to 15 ఉంటుంది, మీథేన్ 0 to 5% ఉంటుంది, అండ్ వాటర్ వేపర్ కూడా ఉంటుంది. 1, 2, 3, 4, 5 ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్? అంటే మనుషుల ప్రమేయం తక్కువగా ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని కాపాడటానికి మనుషుల ప్రమేయం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ప్లాంట్స్ని, యానిమల్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు మనిషి.
అందుకనే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ప్రాంతాలని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్గా రికగ్నైజ్ చేస్తారు. మనుషుల ప్రమేయం తక్కువగా ఉంటుంది. అలాంటివి కిందివేవి అంటున్నారు. కిజాడియా శాంక్చురీ, ఇది గుజరాత్లో ఉన్నది. ఇది వెట్లాండ్ శాంక్చురీ, చిత్తడి నేలకు సంబంధించింది. దీన్ని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేయలేదు. భిత్రికనికా నేషనల్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒడిస్సాలో ఉంది. ఇక్కడ మ్యాంగ్రోవ్స్ ప్రసిద్ధి. సో అంటే మ్యాంగ్రోవ్స్ అంటే నీటిలోనే మొక్కలు ఉంటూ ఉంటాయి, మడాడులు అంటారు, దీనికి ప్రసిద్ధి. సాల్ట్ వాటర్ క్రొకడైల్ కూడా ఇక్కడ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. లతియన్ ఐలాండ్ శాంక్చురీ, అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి శాంక్చురీ. ఇది మెరైన్ బయోడైవర్సిటీ, ఇది జైవ వైవిధ్యానికి ముఖ్యమైనది. ఇది కూడా చేర్చారు మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా. బ్యారన్ ఐలాండ్ శాంక్చురీ, ఇది కూడా అండమాన్ నికోబార్లో ఉంది. వాల్కానిక్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంది, ఇక్కడ కూడా మెరైన్ లైఫ్ బాగా ఉంటుంది. సో మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటండి? సెకండ్ భత్రికనిక, లోతియాన్ ఐలాండ్ శాంక్చురీ అండ్ బ్యారన్ ఐలాండ్ శాంక్చురీ. 2, 3, 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ యునిక్ అబౌట్ ది శాటిలైట్స్ నేమ్డ్ లిగ్నోసాట్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్? లిగ్నోసాట్ అనేది టెస్టింగ్ ఫేజ్లో ఉందండి. ఇది ఒక వుడెన్ శాటిలైట్, జపాన్ ప్రయోగించింది. ఇట్ ఈస్ ది వరల్డ్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్, కరెక్ట్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ వేస్ట్. వుడెన్ అంటుంటే మళ్ళీ ప్లాస్టిక్ అంటాం ఏంటి? రెండో తప్పు. ఇట్ ఈస్ నానో మిలిటరీ శాటిలైట్ లాంచ్డ్ బై రష్యా. అసలు రష్యా కాదు ఇది లాంచ్ చేసింది, జపాన్. మిలిటరీ శాటిలైట్ కాదు ఇది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో, థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు డిటెక్ట్ ఆఫ్ షోర్ ఆయిల్ స్పిల్. నో, స్పేస్ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం లాంచ్ చేసేటువంటి వుడెన్ శాటిలైట్ ఇది, జపాన్కి సంబంధించింది ఇది. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ కరెక్ట్, ఓన్లీ ఏ. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. మనం ఆల్రెడీ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ గురించి మాట్లాడుకున్నాం చాలాసార్లు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇండియాలో ఎలా ఉన్నటువంటి క్రాప్ ఇప్పుడు కాటన్. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అయిన కాటన్లో, ఎందుకంటే కాటన్ బోలెవామ్ అనే డిసీజ్ వచ్చి పూర్తిగా నాశనం చేసేవి పురుగులు. అప్పుడు పత్తి పంట దిగుబడి తగ్గిపోయేది. ఎలాంటి పెస్టిసైడ్స్ మనం యూజ్ చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయేది. అప్పుడు ఈ బోలవామ్కి తగ్గట్టుగా బెసిలసస్ తురింజిసస్ కాటన్ని తయారు చేశారు. దీన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ అంటారు. అంటే కొన్ని జీన్స్ని మాడిఫై చేయడం వల్ల సీడ్స్లో ఇవి బోలెవామ్ అనే డిసీజ్కి తట్టుకునేలాగా చేశారు, ఎక్కువ దిగుబడి వచ్చేలాగా చేశారు, ఎక్కువ మొత్తంలో పండటానికి ఉపయోగించేలాగా చేశారు. పెస్టిసైడ్స్ ఏమి కొట్టుకోకుండానే ఇవి క్రాప్ వచ్చేలాగా, దిగుబడి ఎక్కువ ఉండేలాగా చేశారు. అది జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. ఓకే. బీటీ కాటన్ ప్లాంట్స్ బెసిలసస్ తురింజిసస్ ప్రొడ్యూస్ ది బీటీ ప్రోటీన్ విచ్ కిల్స్ కాటన్ మేజర్ పెస్ట్ నేమ్డ్ కాటన్ బోలెవామ్. ఎస్, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. The BT brinjal has been developed to give resistance to the brinjal fruit and shoot borer mouth species. Second statement also correct. BT brinjal కూడా అంటే వంకాయలో కూడా పురుగులు రాకోకుండా అండ్ FSB డిసీజెస్ రాకోకుండా కూడా జీన్ మాడిఫికేషన్ జరిగింది, కానీ ఇండియాలో ఎలో చేయలేదు. గోల్డెన్ రైస్ బయోసింథసైజెస్ బేటా కెరోటిన్, ఏ ప్రొసీజర్ ఆఫ్ విటమిన్ A in the edible parts of rice. This is also genetically modified example. 1, 2, 3, all of these statements are correct. Consider the following statements. Okay. Statement 1. Manifesto for intermodal, low carbon, efficient, resilient freight transport and logistics was launched in the inaugural UN Global Supply Chain Forum. First statement correct. The manifesto emphasized the urgent need for transforming freight transport to meet global climate target, enhance socio-economic resilience. Both 1 and 2 statements are correct, and the second statement is a classical explanation of the statement 1. Next, consider the following statements about atomic clock. Atomic clock అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా చిన్న ఆటమ్స్లో కదిలే కదలికల్ని పట్టి ఇది టైంని అరేంజ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మన మాన్యువల్ క్లాక్స్ తప్పు చూపిస్తూ ఉంటే అటామిక్ క్లాక్ని బేస్ చేసుకొని టైంని మారుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చాలా మైన్యూట్ డీటెయిల్స్ని కూడా రికార్డ్ చేస్తుంది అటామిక్ క్లాక్ అనేది. ఇట్ హ్యాస్ అన్ అడ్వాన్స్డ్ టైమ్ కీపింగ్ డివైస్ దట్ యూటిలైజ్ ది న్యాచురల్ వైబ్రేషన్ ఆఫ్ ఆటమ్, ఓకే, టు మెజర్ టైమ్ విత్
ఎక్సెప్షనల్ యాక్యురసీ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ వాస్ డెవలప్డ్ బై లూయిస్ ఎస్ఎన్ ఇన్ 1955. నో. హెరాల్డ్ లయన్స్ దీన్ని డెవలప్ చేసింది. ఓకే. ప్రజెంట్లీ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆపరేషనల్ అటామిక్ క్లాక్స్. నో. ఆపరేషనల్ అటామిక్ క్లాక్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. దాంట్లో నేషనల్ అటామిక్ టైమ్ కీపింగ్ అండ్ టైమ్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ ల్యాబొరేటరీ ఇండియాలో ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, నానో ఫెర్టిలైజర్స్. నానో ఫెర్టిలైజర్స్ అంటే ఫెర్టిలైజర్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. నానో ఇవి పెనట్రేట్ అవుతాయి ఎక్కువగా. ఫెర్టిలైజర్ మొక్కకి ఎక్కువగా అందటానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు న్యూట్రియంట్స్ బాగా అందితే మొక్క ఎక్కువగా గ్రో అవుతుంది. యూరియాతో దీనికి సంబంధం లేదు. యూరియా అనేది నానో ఫెర్టిలైజర్ కన్నా కూడా పొటాష్ అండ్ ఫాస్ఫరస్ ఎక్కువగా నానో ఫెర్టిలైజర్స్కి ఉపయోగపడతాయి. నానో ఫెర్టిలైజర్స్ ఇన్వాల్వ్స్ మెటీరియల్ ఎట్ ఏ నానో స్కేల్ రేంజింగ్ బిట్వీన్ 100 to 100 నానోమీటర్స్. ఎస్, నానోమీటర్స్ అనేవి 100 నుంచి 100 నానోమీటర్స్ వరకు చూడొచ్చు. They are highly efficient type of fertilizers that provide nutrients like nitrogen to crops through fine granules. Yes, second statement correct. The small size of nano fertilizers poses obstacles to their ability to infiltrate plant cells. Plant cells లోకి ఈజీగా వెళ్ళటానికి ఉంటుందండి, అబ్స్టకిల్గా కాదు. సో ఈజీగా పెనట్రేట్ అవడానికి ఉంటుంది ప్లాంట్ సెల్స్లోకి. అప్పుడే ఈజీగా ఫెర్టిలైజర్ అనేది దానికి అందుతుంది. థర్డ్ స్టేట్మెంట్ ర్యాంక్ 1 and 2 are correct. Next, consider the following statement regarding geoengineering. Okay, geoengineering. It is the technique designed to tackle the efforts of climate change directly. Okay, it is usually done by removing carbon dioxide from air or limiting the amount of sunlight reaching the plant surface. Yes, geoengineering అంటే ఏంటంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించడానికి లేదా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి తీసుకునేటువంటి, క్లైమేట్ చేంజ్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి ఉపయోగపడేది ఇంధనం. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల. దానికి ముఖ్యమైన కారణం కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ ద్వారా ఏం చేస్తారు? కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి భూమిలో దాయటం కానీ, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించే టెక్నిక్స్ కానీ ఉపయోగిస్తారు. దాంతోపాటు ఎర్త్ మీదకి వచ్చేటువంటి సన్లైట్ని అడ్డుకోవటం ద్వారా కూడా మనం గ్లోబల్ వార్మింగ్ని తగ్గించవచ్చు. తద్వారా క్లైమేట్ చేంజ్ని తగ్గించవచ్చు. దీన్ని జియో ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. Stratospheric aerosol intervention is one such example of geoengineering technique. Yes, correct statement. So stratospheric aerosol intervention ద్వారా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క పొగమంచును కూడా, స్మాగ్ను కూడా తగ్గించవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేట్మెంట్స్ ఆల్ ఆర్ కరెక్ట్. Consider the following statement about the software technology parks. Okay, ఇది మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిందండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది కాదు. మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది కాదు, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది. నెక్స్ట్, ఇట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ప్రమోషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది కంట్రీ. ఎస్, సాఫ్ట్వేర్ని ఎక్స్పోర్ట్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అయితే ఇన్ఫ్రా సపోర్ట్ చేయటం, సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? సెకండ్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, సోలార్ పవర్ గురించి అడుగుతున్నారు. ఇండియా సర్పాస్డ్ జపాన్ ఇన్ సోలార్ పవర్ ప్రొడక్షన్ ఇన్ 2023. ఎస్, జపాన్ని సర్పాస్ చేసింది. జపాన్ కన్నా కూడా ఎక్కువగా మనం సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. దాదాపుగా 113 బిలియన్ యూనిట్స్ కంపేర్డ్ టు జపాన్ 110 బిలియన్ యూనిట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఇన్వాల్వ్స్ కన్వర్టింగ్ సన్లైట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ బై డైరెక్ట్లీ యూజింగ్ ఫోటోవోల్టాయిక్. ఎస్, సపోజ్ చూడండి, మనకి ఫోటాన్స్ అనేవి ఈ ప్యానల్ మీద పడినప్పుడు, సోలార్ ప్యానల్ మీద డైరెక్ట్గా హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దాని నుంచి మనం ఏం చేస్తాం? ఎలక్ట్రిసిటీ ఎనర్జీగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఆర్ ఇండైరెక్ట్లీ యూజింగ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్. ఎస్, ఇంకొక రకంగా కూడా చేయొచ్చండి. సన్ రేస్ పడతాయి, దీన్ని రిఫ్లెక్ట్ చేసి వాటర్ని హీట్ చేస్తారు. వాటర్ని హీట్ చేయడం వల్ల స్టీమ్ వస్తుంది. ఈ స్టీమ్ నుంచి మన మెకానికల్ ఎనర్జీ టర్బైన్ రన్ అవుతుంది. ఈ మెకానికల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 రకాలుగా సోలార్ ఎనర్జీని డెవలప్ చేయొచ్చు. కానీ ఎక్కువగా మనం ఉపయోగించేది ఫోటోవోల్టాయిక్ సెల్స్ని ఉపయోగించే చేస్తాం. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2 both statements are correct. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫాస్టాగ్. ఫాస్టాగ్ అనేది మనందరికీ తెలుసండి. ఇది ఒక టోల్ కలెక్షన్ సిస్టమ్. ఫిజికల్ టోల్ బూత్స్ అవసరం లేదండి దీనికి, ఫాస్టాగ్స్కి. ఇంతకుముందు మనుషులు మాన్యువల్గా ఉండేటప్పుడు ఫిజికల్ టోల్ కలెక్షన్స్ అనమాట.
సో ఫాస్టాగ్ ఎనేబుల్డ్ ఉంటే ఆటోమేటిక్గా మనం టోల్ కనెక్షన్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాం. శాటిలైట్ టోలింగ్ సిస్టమ్ కూడా ఉందండి. అసలు ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా మనం ఫాస్టాగ్ కన్నా కొద్దిగా ఆగి వెళ్తున్నాం టోల్ బూత్స్లో. అసలు శాటిలైట్ కనెక్షన్ కనుక ఉంటే మనం ఎక్కడ అవసరంలా ఆ ఏరియా నుంచి పోయినప్పుడు ఆటోమేటిక్గా శాటిలైట్ తీసేసుకుంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఫిజికల్ టోల్ బూత్తో సంబంధం లేదు కాబట్టి తప్పు. సో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఇది ఫాస్టాగ్ అనేది RFID టెక్నాలజీతో పనిచేస్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ కాలా అజార్. ఇది మనకి డిసీజెస్కి సంబంధించింది, హెల్త్కి సంబంధించింది. కాలా అజార్ అనేది మస్కిటో బైట్ వల్ల వస్తుంది, ముఖ్యంగా ఫీమేల్ మస్కిటో బైట్ చేయటం వల్ల వస్తుంది. సో శాండ్ ఫ్లైస్ అంటారు, ముఖ్యంగా మస్కిటోస్ కన్నా కూడా శాండ్ ఫ్లైస్ అంటాం బెటర్, ఈగల్ లాంటివి. ఫీమేల్ శాండ్ ఫ్లైస్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేస్తే మేల్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. బంగ్లాదేశ్ అనేది కాలా అజార్ అనే డిసీజ్ని పూర్తిగా ఎలిమినేట్ చేసినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది డిటెక్ట్ చేసింది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇన్ ఇండియా లేష్మైనా డొనోవాని ఈజ్ ద ఓన్లీ బ్యాక్టీరియా కాజింగ్ ది డిసీజ్. నో, అసలు ఇది బ్యాక్టీరియా కాదండి, ప్రోటోజోవా. కాలా అజార్ని ట్రాన్స్మిట్ చేసేటువంటిది ఒక ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవాని ఒకరి నుంచి ఒకరికి మార్చేది శాండ్ ఫ్లైస్, అంటే ఈగల్ లాంటివి. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ ఓన్లీ స్టేట్మెంట్ కరెక్ట్. బంగ్లాదేశ్ ఎలిమినేట్ చేసింది కాలా అజార్ని. నెక్స్ట్, బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రీసెంట్ సీన్ ఇన్ ద న్యూస్ డ్యూ టు ఫారెస్ట్ ఫైర్స్. ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా, అడవిలో మంటలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యంగా బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనం చూసాం. ఇది ఉత్తరాఖండ్లో ఉందండి, కుమావోన్ రీజన్. ఇది రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది, అంటే మొక్కలు జంతువులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్, లాగ్రాంజ్ పాయింట్స్. ఓకే, లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటంటే, సపోజ్ ఎర్త్ తీసుకున్నారు, సన్ తీసుకున్నారు. L1 అనే పాయింట్ ఏంటంటే దీనికి పర్ఫెక్ట్ అనమాట. అంటే ఈ L1 పాయింట్లోకి శాటిలైట్స్ని మనం పంపించినట్లయితే దీని గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్కి ఇది లోన్ కాకుండా ఉంటుంది, ఈవెన్ ఎర్త్తో కంపారిజన్ చేసినప్పుడు కూడా. ఒక ఫ్లెక్సిబుల్ పొజిషన్ అనమాట. ఓకే, గ్రావిటేషనల్ లొకేషన్ ఇన్ స్పేస్ వేర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ఏ బాడీ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఎస్, ఆర్బిటల్ మోషన్ని బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఈ లాగ్రాంజ్ పాయింట్స్కి ఉంటుంది, ఎక్కడైతే మనం L1, L2, L3గా పెడతాం అక్కడ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది గ్రేటర్ స్పాటెడ్ ఈగల్స్. ఓకే, గ్రేటర్ స్పాటెడ్ ఈగల్స్ అనేవి ఇట్ ఈస్ స్మాలర్, ప్యాలర్ అండ్ మోర్ కాంట్రాస్టింగ్ కంపేర్డ్ టు లెస్సర్ స్పాటెడ్ ఈగల్. నో, లెస్ కాంట్రాస్టింగ్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రాంగ్. దే హ్యావ్ మోస్ట్లీ వానిష్డ్ ఫ్రమ్ వెస్టర్న్ అండ్ సెంట్రల్ యూరప్. కరెక్ట్. దే ఆర్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్ ఎండేంజర్డ్. నో, వల్నరబుల్గా లిస్ట్ చేయడం జరిగిందండి IUCNలో. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఓన్లీ 2 కరెక్ట్. నెక్స్ట్, రిగార్డింగ్ ది గ్రేటర్ అడ్జసెంట్ స్టార్క్. అంటే ఒక మనకి గ్రేటర్ అడ్జసెంట్ స్టార్క్ అంటే కొంగలాగా ఉంటుందండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎస్, సో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్లో కనిపిస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియా కొంగ అండి. ఇది ఒక గ్రేటర్ అడ్జసెంట్ స్టార్క్ అంటే కొంగ, ఒక రకమైన కొంగ ఇది. సో దీన్ని GAS అని పిలుస్తారు. ఇది కాంబోడియా, లావోస్లో కూడా కనిపిస్తుంది, సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఈజ్ నోన్ ఫర్ డిస్టింక్ట్ అపీరెన్స్ విత్ ఏ లాంగ్ నెక్, పొడవైనటువంటి మెడ ఉంటుంది. లార్జ్ బిల్ అంటే సో ప్రత్యేకమైన రూపానికి ప్రసిద్ధి ఇది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది, ఎక్కువగా హంటింగ్ చేయటం వల్ల, అంటే ఎక్కువగా వీటిని వేటాడటం వల్ల బాగా తగ్గిపోయినాయండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1, 2, 3 all 3 are correct. Okay, consider the following statement related to tuberculosis. Tuberculosis, సో మనందరికీ తెలుసు tuberculosis అనేది సో క్షయవ్యాధి. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ త్రూ ద ఎయిర్. ఎస్, ఎయిర్లో ఉన్నటువంటి పార్టికల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి, ఒకరు దగ్గిన, తుమ్మినా ఒకరి నుంచి ఒకరికి ఇది వస్తుంది. సో అందరికీ కూడా యాక్టివ్ అండ్ లేటెంట్లో ఉంటుందండి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, కానీ యాక్టివ్లో ఉండదు, ఇది లేటెంట్లో ఉంటుంది. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అదిం పట్టించుతుంది.
ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందో అప్పుడు ఇది యాక్టివ్ ఫేజ్కి వెళ్తుంది అనమాట. బెసిల్లే కెలమిటే గురియన్ ఆర్ బీసీజీ ఈజ్ ద వ్యాక్సిన్ ఫర్ ట్యూబెర్కులోసిస్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. బీసీజీ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు, మనకు కూడా వేస్తూ ఉంటారు. 1 and 2 ఆర్ కరెక్ట్. బీసీజీ వ్యాక్సిన్ దేనికండి? ట్యూబెర్కులోసిస్కి. నెక్స్ట్, కాయా చికిత్స కౌమార భృత్య వజీకరణ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదానికి సంబంధించింది. కాయా చికిత్స అంటే ఇంటర్నల్ మెడిసిన్ అండి, క్రోనికల్ డిసీజ్కి సంబంధించింది. అంటే క్యాన్సర్ కానీ లేకపోతే గుండె జబ్బులు కానీ ఇలాంటి మెదడు వ్యాపులు కానీ ఇలాంటి వాటికి. తర్వాత కౌమార భృత్య అంటే చిన్న పిల్లలకి సంబంధించిన వ్యాధులకు ట్రీట్మెంట్ చేసే ఒక బ్రాంచ్ ఆయుర్వేదంలో. తర్వాత వజీకరణ అనేది సెక్సువల్ ఆర్గాన్కి సంబంధించిన డిసీజ్కి సంబంధించిన బ్రాంచ్ ఆయుర్వేదంలో ఈ బ్రాంచ్లు అనమాట. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్. భత్రికనిక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒడిశాలో ఉంది. సుందర్బన్ డెల్టా వెస్ట్ బెంగాల్లో ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇది కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ వీటిల్లో ఉంటుంది అంటున్నారు. ఎస్, ఈ మూడిట్లో కూడా సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఉంటుందండి. ఎందుకంటే భత్రికనిక ఒడిశా మనకి ఓషన్కి దగ్గరగా ఉంటుంది. సుందర్బన్ డెల్టా వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ మనకి బెంగాల్ ఉంటుంది. అండమాన్ నికోబార్ ఇది కూడా ఓషన్కి సంబంధించింది. సో అందుకనే సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. 115. Consider the following statement regarding Gandhi Sagar Wildlife Sanctuary. గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి చూద్దాం. ఇట్ విల్ బి ది సెకండ్ హోమ్ ఫర్ చీతాస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది కునో నేషనల్ పార్క్. నో, చీతాస్ ప్రాజెక్ట్ అనేది నమీబియా నుంచి అదర్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కొన్ని చీతాస్ని తీసుకొచ్చి, ముఖ్యంగా నమీబియా నుంచి, ఎక్కువగా నమీబియాలో చీతాస్ ఉంటాయి కాబట్టి వీటిని రీలొకేషన్ ప్రాజెక్ట్ కింద, చీతా ప్రాజెక్ట్ కింద మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఈ చీతా ప్రాజెక్ట్కి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ రాంగ్. చీతా రీఇంట్రడ్యూషన్ ప్రాజెక్ట్ అనేది కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్కి సంబంధించింది. సో నాట్ రిలేటెడ్ టు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్, the Betwa river cuts the sanctuary into 2 almost equal halves. No, there is no connection between Betwa and Gandhi Sagar Wildlife Sanctuary. Next, it has a savanna ecosystem comprising open grasslands interspreads with dry deciduous trees and shrubs. Yes, correct. Gandhi Sagar Wildlife Sanctuary entirely covered in savanna grassland. సో సవన్నా గడ్డి భూముల్లో ఆచూకి మనకి ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపిస్తుంది. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్? ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు? ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ? 3వ స్టేట్మెంట్ అని కాదు, ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి? ఒక స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే నేను కొన్ని తప్పదలుచుకున్నాను. ఇది రష్యా సహాయంతో నిర్మించినటువంటి న్యూక్లియర్ విద్యుత్ కేంద్రం. 2వ పాయింట్, ఇది ఇండియాలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. దాదాపుగా ఇక్కడ ప్రొడక్షన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 2000 మెగావాట్స్ ఉంటుంది. కంపేర్ టు ఆల్ అదర్ నేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ద కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యాస్ జనరేటెడ్ కెపాసిటీ 2000 మెగావాట్స్. ఓకే, ఇది రష్యా సహకారంతో ఏర్పాటు చేసినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుడంకులం తమిళనాడులో ఉంది. ఇది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇండియాలో ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి రియాక్టర్స్, అంటే రియాక్ట్ చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మెయిన్ ఎక్విప్మెంట్. ఈ రియాక్టర్ని మనం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని ఉపయోగిస్తాం. కానీ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో రష్యా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మాత్రం VVER వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్ను ఉపయోగిస్తాం. వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్, నాట్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్.
అదర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మ్యాక్సిమం మనం ఉపయోగించేది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో సెకండ్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇండియా సెకండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టు యూజ్ ఇంపోర్టెడ్ ప్రెజరైజ్డ్ వాటర్. నో, కంప్లీట్గా ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ని, హెవీ వాటర్ రియాక్టర్ని, ఇంపోర్టెడ్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని ఉపయోగించేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్ అండి, మహారాష్ట్ర. సో ఇక్కడ మనం ఉపయోగించేది వివిఈఆర్ వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్ని ఉపయోగిస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ హ్యాస్ బీన్ మోడర్నైజ్డ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫ్రాన్స్. నో, ఫ్రాన్స్తో కాదండి, రష్యాతో. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఎస్, 2000 megawatts. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. Which of the statement is are correct? Third statement is correct. Next, consider the following statements regarding Sustainable Development Report 2024. It review progress made each year on Sustainable Development Goals by 193 UN member states. Yes. It has been released by United Nations Environmental Program. No. It is released by ST Solution Network, STSN. Which of the following statement is correct? First statement is correct. Consider the following statement about కవచ్ సిస్టమ్. ఈ కవచ్ సిస్టమ్ అనేది ట్రైన్స్లో మనం ఉపయోగిస్తామండి. ఇండియాలో ఇండిజినియస్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సిస్టమ్ ఇది. అంటే ట్రైన్స్ కొలిజన్ నుంచి కాపాడుతుంది ఇది. కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎగ్జాక్ట్గా వెరిఫై చేసే సిస్టమే ఈ కవచ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ క్యాబ్ సిగ్నలింగ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ లాంచ్డ్ ఇన్ 2020 విత్ యాంటీ కొలిజన్ ఫీచర్స్. ఎస్. డెవలప్డ్ బై డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO కాదండి. సో ఇది రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, RDSO డిజైన్ చేసింది ఈ కవచ్ అనే సిస్టమ్ని. సో DRDO కాదు, కానీ ఇట్ ఈజ్ ఏ క్యాబ్ సిగ్నలింగ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్. ఎస్, సిగ్నల్ని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ 2020లో లాంచ్ చేశారు. ఎస్. యాంటీ కొలిజన్ ఫీచర్స్ ఉంటాయి. ఎస్. కానీ DRDOగా తయారు చేసింది RDSO, రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఇది ఉంటుంది, స్టాండ్ చేసింది. ఇట్ అడ్హర్స్ సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4. ఎస్, SIL 4 టెక్నిక్తో ఇది నడుస్తుంది. అండ్ యాక్ట్ యాజ్ అ విజిలెంట్ వాచ్ డాగ్ ఓవర్ ది ఎగ్జిస్టింగ్ సిగ్నలింగ్ సిస్టమ్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ ఏంటండి? సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది నాట్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బ్లూ ప్లానెట్ ప్రైజ్. ఇది 1992లో రియో ఎర్త్ సమ్మిట్లో ఎస్టాబ్లిష్ చేశారండి. దీన్నే సో రియో ఎర్త్ సమ్మిట్, రియో డి జనీరో సమ్మిట్ అని కూడా అంటారు. బ్రెజిల్లో జరిగింది. ఇక్కడే UNFCCC, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఫామ్ అయింది. అండ్ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ మీద కార్టిజినా ప్రోటోకాల్ కానీ సో ఇలాంటి ప్రోటోకాల్స్ వచ్చినాయి. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద కూడా ఈ 1992 ఎర్త్ సమ్మిట్లోనే మాట్లాడటం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఈస్ అవార్డెడ్ యాన్యువల్లీ. ఎస్. టు ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ పర్సన్. ఎస్, ఆర్గనైజేషన్ కానీ పర్సన్కి కానీ. సైంటిఫిక్ రీసెర్చ్ ఫీల్డ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఎస్, వాతావరణ సమస్యల మీద సైంటిఫిక్గా ఎవరైతే పరిశోధనలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ అవార్డుని ఇస్తారు. అదే బ్లూ ప్లానెట్ ప్రైజ్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇన్ 2024 ద ప్రైజ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు Intergovernmental Platform on Biodiversity and Ecosystem Services. Yes. 1, 2, 3, all the 3 statements are correct. Next, consider the following statement regarding climate financing. Climate financing అంటే ఏంటంటే క్లైమేట్ ఫైనాన్సింగ్, వాతావరణ మార్పులు జరుగుతూ ఉన్నాయి. జరిగేటప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కాకుండా చెందుతున్నవి వెనకబడిన దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ వాతావరణ మార్పుల కారణంగా బాగా దెబ్బతింటున్నాయి ఎకానమీస్. అవునా? సో ఈ వాతావరణ మార్పుల్ని అడ్డుకోవాలి అంటే ముందు మనం ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించుకోవాలి, రెన్యూబుల్ ఎనర్జీస్ని పెంచుకోవాలి. సోలార్, విండ్ ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్. మరి మనీ ఎక్కడి నుంచి వస్తాయి? డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా కొంత మనీని వీటి మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే వాలంటరీగా, అప్పుడు డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ అండ్ బ్యాక్వర్డ్ కంట్రీస్కి వాళ్ళు అభివృద్ధి చెందారు ఈ వనరులను ఉపయోగించుకొని. కానీ వీళ్ళు ఈ వనరులను ఉపయోగించుకోవడానికి లేకపోకుండా చేశారు. అందుకని వాళ్ళకు ఫైనాన్స్ చేయాలి. అది క్లైమేట్ ఫైనాన్సింగ్ అంటే. యాజ్ పర్ ది మాంట్రియల్ ప్రోటోకాల్. నో, మాంట్రియల్ ప్రోటోకాల్ ఎక్కడి నుంచి వచ్చింది? మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ లేయర్కి సంబంధించింది, క్లైమేట్ చేంజ్కి సంబంధించింది కాదు.
కానీ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది క్లోరోఫ్లోరోకార్బన్స్ని సిఎఫ్సిస్ని తగ్గించాలని చెప్పింది. సక్సెస్ఫుల్ ట్రీటీ ఇన్ ద ప్లానెట్ ఏదైనా ఉందంటే అది మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్కి సంబంధించింది ఇది. దీంతో ఎలాంటి సంబంధం లేదు క్లైమేట్ ఫైనాన్సింగ్తో. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడే రాంగ్. కానీ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ అగ్రీడ్ టు ప్రొవైడ్ $100 billion per year టు డెవలపింగ్ కంట్రీస్ బై 2020. సో ఇది ప్యారిస్ అగ్రిమెంట్లో చెప్పినటువంటి విషయం అండి. ఇది క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించింది. సో ప్యారిస్ అగ్రిమెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో $100 billion డెవలపింగ్ కంట్రీస్కి ప్రొవైడ్ చేయాలని చెప్పారు. అదే క్లైమేట్ ఫైనాన్సింగ్. సో కానీ ఇది మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించింది కాదు, క్లైమేట్ ఫైనాన్సింగ్. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. ద 1992 యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC mandated that high income countries provided climate finance to developed countries or developing countries. ఎస్ మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. ఎవరు ఇవ్వగలుగుతారు క్లైమేట్ ఫైనాన్సింగ్? అభివృద్ధి చెందిన దేశాలే కదా. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్కి అండర్ డెవలపింగ్కి ఈ క్లైమేట్ ఫైనాన్సింగ్ని అందజేయాలి. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఫస్ట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ అబౌవ్ ఆర్ కరెక్ట్? సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, పశ్చిమ కనుమల గురించి మాట్లాడమంటున్నారు. ద మౌంటైన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఓకే ఆర్ బ్లాక్ మౌంటైన్స్. నో, దీస్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. సో టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కన్వర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్స్ జరగటం వల్ల రెండు ప్లేట్లు, యూరప్ ప్లేటు ఇండియన్ ప్లేటు, ఒక్కొక్క ప్లేట్ రావడం వల్ల హిమాలయన్స్ కానీ ఈ వెస్టర్న్ ఘాట్స్ కానీ ఫామ్ అవటం జరిగింది. సో దోస్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్, ముడత పర్వతాలు, నాట్ బ్లాక్ మౌంటైన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. It is recognized as UNESCO World Heritage Site. Yes, it was recognized as UNESCO World Heritage Sites and one of the biodiversity hotspot. Western Ghat is one of the biodiversity hotspot. చాలా ఫ్యూ ఉన్నాయి వాటిలో వెస్టర్న్ ఘాట్ ఒకటి. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ద నీలగిరి రేంజెస్ ఓకే కనెక్టెడ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఎస్ట్ జంక్షన్ ఆఫ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ మూడు రాష్ట్రాల జంక్షన్ అయిన నీలగిరి హిల్స్ ఇది వెస్టర్న్ ఘాట్స్ని ఈస్టర్న్ ఘాట్స్ని కలుపుతుంది. ఓకే ఓకే, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అబౌవ్ ఆర్ కరెక్ట్? సెకండ్ కరెక్ట్, థర్డ్ కరెక్ట్. హౌ మెనీ? రెండు స్టేట్మెంట్లు కరెక్ట్, ఓన్లీ 2. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ HIV ఈజ్ ఎన్ ఇన్ఫెక్షన్ దట్ అటాక్స్ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్. ఎస్, HIV వచ్చినప్పుడు యాక్చువల్గా బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. ఇది మనకి ఇమ్యూనిటీ ఇచ్చే సెల్స్ అనమాట. ఇది అదర్ పార్ట్స్ని ఏమి ఇబ్బంది పెట్టదు, కానీ ఓన్లీ వైట్ బ్లడ్ సెల్స్ మీద ఇది పోరాడుతుంది, వైట్ బ్లడ్ సెల్స్ని నాశనం చేస్తుంది. దాంట్లో కూడా T సెల్స్లో, వైట్ బ్లడ్ సెల్స్లో ఒక టైప్ అయినటువంటి T సెల్స్లో CD4 అనే సెల్స్ని ఇది అటాక్ చేస్తుంది. CD4 అనే T సెల్స్ని ఇది అటాక్ చేస్తుంది. స్పెసిఫిక్ వైట్ బ్లడ్ సెల్స్లో చాలా టైప్ ఉంటాయి ఇమ్యూన్ సిస్టంలో సెల్స్. వాటిలో CD4 T సెల్స్ అనే మీద T సెల్స్ అనేది CD4 కౌంట్ మీద ఉంటుంది. అందుకని CD4 కౌంట్ని టెస్ట్ చేస్తారు. సో రీసెంట్గా మనం చూసాం HIV కూడా ఆ వ్యాక్సిన్ వచ్చింది. సో నాకు తెలిసి 6 monthsకి ఒకసారి కనుక ఈ వ్యాక్సిన్ తీసుకుంటే HIV బార్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. సో HIV destroys white blood cells. Yes, a weakening person's immunity against the opportunistic infection. Yes, both statement 1 and statement 2 are correct, and statement 2 is correct explanation of statement 1. Next, consider the following statement related to Kudankulam nuclear power plant. Malli దీని గురించి అడిగారండి. It has been modernized in assistance with Russia Rosatom. Yes, correct. రష్యాస్ రోసాటంతో ఇది మోడర్నైజ్ చేయబడింది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ టు యూజ్ ఇంపోర్టెడ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. నో, VVER వాటర్ ఎనర్జీ రియాక్టర్ని యూజ్ చేస్తారు దీంట్లో. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. మనకు ఒక యాక్ట్ ఉందండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దీని ప్రకారం మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండ్ నేషనల్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏర్పడినాయి. అండ్
ఇంకొకటి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కూడా ఏర్పడింది. వీళ్ళేమో హ్యూమన్ ఫోర్సెస్ అన్నమాట. వీళ్ళు వర్క్ చేయడానికి కావాల్సిన మనీని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి వీళ్ళకి అందుతాయి. ఎప్పుడు కూడా ఎలోకేట్ చేస్తారనమాట ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 46 ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఎస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని సెక్షన్ 46 చెప్తుంది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ కేటగిరీ ఆఫ్ రిజర్వ్ ఫండ్స్ నాట్ బేరింగ్ ఇంట్రెస్ట్. ఎస్, రిజర్వ్ ఫండ్ కింద ఉంచుతారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేజ్. ఆర్టెమిస్ ప్రోగ్రామ్, ఇది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఎస్, ఇది దేనికి సంబంధించింది? ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అంటే సో మార్స్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించింది. లూనా 25 అనేది రష్యా మూన్ మిషను. హకుటో అనేది జపాన్కి సంబంధించినటువంటి ఐస్పేస్కి సంబంధించిన మిషను. చాంగ్ 4 అనేది చైనాకి సంబంధించిన మూన్ మిషన్. సో దీన్ని బట్టి మీరే చూడండి, చాంగ్ 4 చైనా, హకుటో జపాన్కి సంబంధించింది ఇది. లూనా 25 రష్యా నాట్ చైనా. సో ఆర్టెమిస్ ప్రోగ్రామ్ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, కన్సిడర్. సో ఇక్కడ మనకేమి ఇచ్చారు? కరెక్ట్గా మ్యాచ్ అయినాయి ఏంటని ఇచ్చారు. ఏమేమి కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అండి? ఆర్టెమిస్ ప్రోగ్రామ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ చాంగ్ 4 చైనా, ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. హౌ మెనీ? ఓన్లీ 2. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ రిగార్డింగ్ గ్రీన్ అమోనియా. అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీస్ని ఉపయోగిస్తే దాన్ని గ్రీన్ అమోనియా అంటారు. గ్రీన్ అమోనియా ఈజ్ ద ప్రొడక్షన్ ఈజ్ వేర్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అమోనియా ఈజ్ 100% రెన్యూబుల్ అండ్ కార్బన్ ఫ్రీ. ఎస్, యాక్చువల్గా రెన్యూబుల్ ఎనర్జీ అయినటువంటి సోలార్ కానీ విండ్ కానీ ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ తయారు చేయడం, దాని తర్వాత నైట్రోజన్ తయారు చేయడం, దాని నుంచి అమోనియాని తయారు చేయడం అనేది రెన్యూబుల్ ఎనర్జీ ప్రాసెస్లో ఇంపార్టెంట్. సో అదే మనం గ్రీన్ అమోనియా అంటారు. ఇట్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ హైడ్రాలసిస్ ఫ్రమ్ హైడ్రోజన్ని మనకి అమోనియా CH4, హైడ్రోజన్ ఏమో మనం హైడ్రాలసిస్ ప్రాసెస్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేస్తాం. అండ్ నైట్రోజన్ని మనం ఎయిర్ నుంచి సపరేట్ చేస్తాం, అప్పుడు మనకి CH4 అనేది వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అమోనియా ఈజ్ ఎర్లీ స్టోర్డ్ ఇన్ బల్క్. నో, బల్క్ యాజ్ సాలిడ్గా స్టోర్ చేయరండి. అమోనియాని బల్క్లో ఎక్కువగా లిక్విడ్గా స్టోర్ చేస్తారు. సో ఏ ప్రెజర్ దగ్గర అంటే 8 to 10 bars ప్రెజర్ దగ్గర చేస్తారు. సో ఇక్కడ సాలిడ్లో స్టోర్ చేస్తారు అమోనియా అంటున్నారు, కానీ మీరు ఎక్కడైనా చూడండి కంటైనర్లో లిక్విడ్ అమోనియా అని రాసి ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 and 2 ఓన్లీ. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బాలన్ ప్రోటీన్. It is a natural protein found in the bacterium. Okay, so Psychorobacteria urtivorinus and can survive in Arctic permafrost. Yes, the genetic and biological character of balan can contribute to the development of cold adapted enzyme biocatalyst for biotechnology process. Second statement also correct. 1 and 2 are correct. Consider the following statement about surrogacy in India. Surrogacy అంటే అద్దె గర్భం. సో వీటిని సరోగసీ అంటారు. యాక్చువల్గా ఇది రీసెంట్గా సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2001 to 21 తీసుకొచ్చారండి. దీని ప్రకారం 2 రకాల సరోగసీ ఉందండి. ఒకటి ఆల్ట్రిస్టిక్ సరోగసీ అండ్ సెకండ్ వన్ ఈజ్ కమర్షియల్ సరోగసీ. కమర్షియల్ సరోగసీ అంటే ఎవరైనా డబ్బు కోసం అద్దె గర్భాన్ని దాచడం, అంటే పిల్లలు కలగనటువంటి సంతానానికి ఇన్వైవో ఫెర్టిలైజేషన్ ద్వారా వాళ్ళ అండాన్ని వీళ్ళ శుక్రకణాన్ని తీసి ల్యాబ్లో గ్రోన్ చేసి వీళ్ళలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దాన్ని అద్దె గర్భం అంటారు. అంటే వాళ్ళ యొక్క పిండాన్ని వీళ్ళు మోస్తారు. ఇది కమర్షియల్ పర్పస్ చేస్తే ఇండియాలో బ్యాన్ విధించింది. కమర్షియల్లో ఇది ఎవరైనా దగ్గర చుట్టాలో వాళ్ళు మాత్రమే ఇలాంటి సరోగసీని ఫార్వర్డ్ చేయాలి. దాన్ని ఆల్ట్రిస్టిక్ సరోగసీ అంటారు. కమర్షియల్ కాకోకుండా దగ్గరున్న రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో కమర్షియల్ సరోగసీ అనేది పెనలైజ్డ్. ఓన్లీ ఏం పర్మిషన్ ఇచ్చారు? దగ్గర చుట్టాల వాళ్ళ గర్భాన్ని మోయొచ్చు. సో ఇది ఆల్ట్రిస్టిక్ పర్పస్. ఎస్, అబార్షన్ ఆఫ్ సచ్ ఫ్యూటస్ ఈజ్ అలౌడ్ ఓన్లీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది సరోగేట్ మదర్. ఎస్, ఎప్పుడైనా సరోగసీలో
అబార్షన్ చేయాల్సి వస్తే సరోగేటివ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె కన్సెంట్ లేకోకుండా అబార్షన్ చేయకూడదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్, ఎందుకంటే ఆమె హెల్త్కి సంబంధించింది. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ అయితే ఈ సరోగేటివ్ మదర్లో ఆల్ట్రూయిస్టిక్ సరోగసీలో ఎవరైతే అద్దె గర్భాన్ని మోస్తున్నారో వాళ్ళకి ఈ అద్దె గర్భాన్ని మోయటానికి పిండం ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళు వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ పెట్టడానికి మాత్రమే ఖర్చును పెట్టాలి. అంతేగాని వాళ్ళు అద్దె గర్భం మోసినందుకు కానీ కమర్షియల్గా వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వడానికి కుదరదు. కమర్షియల్ బెనిఫిట్స్ అనేది అబాలిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ మెటబాలిక్ ఎసిడోసిస్? ఎక్సెస్ ఎసిడిటీ ఉన్నప్పుడు అండి మన కిడ్నీలు ఏం చేస్తాయంటే సో వాటిని ఫ్లష్ అవుట్ చేస్తాయి. ఆ ప్రాసెస్ని మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. ఇట్ రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఎక్సెసివ్ యాసిడ్ దట్ కెనాట్ బి ఫ్లష్డ్ అవుట్ బై కిడ్నీస్. సో కిడ్నీస్ ఫ్లష్ అవుట్ చేయలేవు ఎక్సెసివ్ ఎసిడిటీని. సో దాన్ని మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ అభ్యాస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ? ఓకే, డిఆర్డిఓ ఒక R&D పర్పస్ ఒక దాన్ని డెవలప్ చేస్తుందండి, దాన్ని అభ్యాస్ అంటారు. సో ఇది ఒక టార్గెటెడ్ డ్రోన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అంటే ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని టెస్ట్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ టు సర్వ్ యాజ్ అన్ ఏరియల్ టార్గెట్ ఫర్ వేరియస్ మిసైల్ సిస్టమ్. ఎస్, మిసైల్ సిస్టాన్ని టెస్ట్ చేయడానికి ఉపయోగించేది అభ్యాస్ అనే ఒక ఎక్విప్మెంట్. ఇది డెవలప్ చేసింది డిఆర్డిఓ. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు రైనోస్. ఓకే, ఉజుంగ్ కులాన్ నేషనల్ పార్క్ ఈజ్ హోమ్ టు లాస్ట్ రిమైనింగ్ వైల్డ్ జావన్ రైనోస్. ఎస్, జావా, సుమత్రా ఇవన్నీ కూడా ఇండోనేషియాలో ఉండేవండి. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రైనోస్ జావన్ రైనోస్. సో అది లాస్ట్ రిమైనింగ్ వైల్డ్ జావన్ రైనోస్ ఇక్కడే ఉన్నాయి, ఇండోనేషియాలోని ఉజుంగ్ కులాన్ నేషనల్ పార్క్లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. 28th September is celebrated as World Rhino Day. No, World Rhino Day 22nd September అండి, 28 కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. వైట్ రైనో ఈజ్ లిస్టెడ్ నియర్ థ్రెటెండ్ కేటగిరీ ఆన్ ది IUCN రెడ్ లిస్ట్. సో ఇక్కడ వైట్ రైనోని 2 రకాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి సదరన్ వైట్ రైనో అండ్ నార్దర్న్ వైట్ రైనో. సదరన్ వైట్ రైనో అనేది నియర్ థ్రెటెండ్ అండి. నార్దర్న్ వైట్ రైనో అనేది సో మనకి సెంట్రల్, సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండి IUCN ప్రకారం. సో ఇక్కడ మనకు వైట్ రైనో అనేది నియర్ థ్రెటెండ్ కాదు, కొన్ని అయితే సదర్న్ వైట్ రైనో నియర్ థ్రెటెండ్, నార్దర్న్ వైట్ రైనో మాత్రం ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇక్కడ మనకు 2 కనిపిస్తున్నాయి. ఓన్లీ వైట్ రైనో అన్నారు, దీంట్లో సబ్ క్లాసిఫికేషన్ ఉంది. సో అందుకని దీన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇది కరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు, రాంగ్ అయినా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎగ్జాక్ట్ క్లారిఫికేషన్ లేదు కాబట్టి రాంగ్ పెడుతున్నా. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఒక స్టేట్మెంట్ కరెక్ట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ నాసాస్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్. సో నాసాస్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్ అనేది మనకి మూన్ మిషన్ అండి. అది మూన్కు సంబంధించిన మనుషుల్ని తీసుకెళ్ళటానికి రీగా తీసుకొచ్చిన మిషనే నాసాస్ ఆర్టిమిస్ మిషన్. ఇది మార్స్కి సంబంధించింది కాదు. అండ్ ఇట్ ప్లాన్స్ టు సెండ్ ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఉమెన్ టు ద మార్టిన్ సార్. నో, ఫస్ట్ ఉమెన్ అండి, దెన్ నెక్స్ట్ మ్యాన్ 2024 తర్వాత పంపించాలనుకుంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ద ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts. ఎస్, Artemis 1, Artemis 2, Artemis 3, Artemis 4. So man-made mission 2, again man-made mission 2, so moon. That is the primary aim of Artemis program launched by NASA. Next, consider the following statement regarding Bannerghatta National Park. ఇది నియర్ బెంగళూరులో ఉందండి, మహారాష్ట్రలో కాదు. అండ్ ఇక్కడ ఇది బెంగళూరుకి చాలా క్లోజ్గా ఉంటుంది, అందుకనే అర్బన్కి చాలా దగ్గరగా ఉంటుంది. వన్ అమాంగ్ ద ఫ్యూ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ వేర్ వైల్డర్నెస్ ఈజ్ ప్రిపేర్డ్ టు బిగ్ సిటీ. ఎస్, వైల్డర్నెస్ అంటే ఏంటంటే సిటీకి దగ్గరగా ఉంది బెంగళూరు కానీ. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇండియాస్ లార్జెస్ట్ లియోపార్డ్ సఫారీ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్. ఎస్, లాంగెస్ట్ లియోపార్డ్ సఫారీ కూడా ఇక్కడే లాంచ్ చేయబడింది. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటే ఏంటంటే అండి, PSLV, GSLV మనకి ఉన్నాయి. పైకి పంపించిన తర్వాత మళ్ళీ రావు, పార్ట్స్ విడిపోయి పైకి వెళ్ళిపోతాయి. అలానే SpaceX Falcon 9 రాకెట్ మీరు తీసుకున్నారనుకోండి,
ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రీయూజబుల్ రాకెట్. ఇది రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ క్యాపబిలిటీ అనమాట. యూజ్ చేయొచ్చు, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుందండి. ఇది కొన్ని పార్ట్స్ని మనం అప్పర్ స్టేజ్ కానీ లోయర్ స్టేజ్ కానీ వీటిని మనం ఏదైతే కొంచెం లాంచ్ చేసినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటిని మళ్ళీ సరి చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు ఆ వెహికల్ని. సో దీన్ని రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటారు. ఇప్పటివరకు ఇది ఎవరి దగ్గర ఉందంటే టెక్నాలజీ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 దగ్గర ఉంది. ఇండియా దీని మీద రీసెర్చ్ చేస్తుంది. అందుకనే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ RLV-TDని చేసింది, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ని తయారైతే చేయలేదు. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టిపికల్ మల్టీ స్టేజ్ రాకెట్ ఈస్ డిస్కార్డెడ్ ఆఫ్టర్ fuel is consumed, while in RLVs the first stage is recovered and reused. Yes, SpaceX Falcon 9 is example of RLV reusable launching vehicle. ఇండియా దగ్గర డెవలప్ చేస్తుంది రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. సో ఈ లోయర్ రీసెర్చ్ ఫేజ్లోనే ఉంది రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అనేది ఇండియా దగ్గర. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఈజ్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? 1 and 2 both statements are correct. Consider the following statements regarding bitumen. బయో బేస్డ్ మెటీరియల్ అండి, బయో అంటే. సో కానీ ఇక్కడ మనకు పెట్రోలియం రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా ఇది ఏర్పడింది అంటున్నారు, తప్ప ఇక్కడే ఇచ్చాడు. సో పెట్రోలియం ఎందుకు వస్తుంది, ఇక్కడ బయో అంటుంటే బయో ప్రొడక్ట్స్ ద్వారా వస్తుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ మాడిఫైయర్ టు ఇంప్రూవ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెడిషనల్ బిట్యుమిన్. సో ఎడిటివ్గా మాడిఫైయర్గా ఉపయోగిస్తారు. It can be used as rejuvenator or restore the electricity and functionality of aged asphalt pavements. Yes, third statement correct. 2 and 3 statements are correct. Next, with reference to the Bonn Climate Conference 2024, this is Climate Financing Conference. Consider the following statements. The conference primarily focused on new qualified goals for climate finance report post 2025. Yes, correct. A key point of connection for developing countries with insufficient increase in the new collective quantified goals. So, yes, first and second statements are correct. Consider the following statement regarding green hydrogen. Green hydrogen గురించి అడుగుతున్నారు, నేను చాలాసార్లు చెప్పాను దీన్ని. సో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించి H2Oని స్ప్లిట్ చేస్తారు. కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ అండ్ మస్ట్ బి ప్రాసెస్డ్ ఫర్దర్ టు ప్రొడ్యూస్ గ్రీన్ అమోనియా, గ్రీన్ మెథనాల్ ఆర్ అదర్ ఫ్యూయల్స్. సో డైరెక్ట్గా దీన్ని ఉపయోగిస్తారండి, కెనాట్ బి యూజ్డ్ అన్నాడు. డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు గ్రీన్ హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం. సెకండ్ రాంగ్. ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ అట్లీస్ట్ 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ పర్ యానం బై 2030 ఆర్ 2025. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 statements are correct. How many of these statements are correct? 2, only 2 statements are correct. Regarding the red colobus, consider the following statement. They are rare and endangered population of apes found in various regions of Africa. సో ఇవి కోలోబస్ అంటే ఏంటంటే అండి, రెడ్ కోలోబస్ అంటే కోతుల్లాగే ఉంటే మనకి ఏప్స్ లాగా ఉంటాయి అన్నమాట. పెద్ద కోతుల్లాగా ఉంటాయి, ఏప్స్ లాగా ఉంటాయి, మనుషులకు దగ్గరగా ఉంటాయి. సో ఇవి ఎండేంజర్డ్ పాపులేషన్ అంటున్నారు ఆఫ్రికా రీజన్లో. కాదండి, సో ఇది రాంగ్. చూద్దాం. దేర్ యూనిక్ డైజెస్టివ్ సిస్టమ్ అలౌస్ దెమ్ టు కన్జ్యూమ్ ది డిస్పర్స్ సీడ్స్ ఎన్జ్యూరింగ్ ది కంటిన్యూషన్ ఆఫ్ వేరియస్ ప్లాంట్ స్పీసీస్. ఇవి ఏం చేస్తాయి అంటే రెడ్ కోలోబస్ అనేవి సీడ్స్ని డైరెక్ట్గా తింటాయి. సో తిన్నాక సో అవి ఏవైతే వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ వేస్ట్ని ప్రొడ్యూస్ చేసిన దగ్గర మళ్ళీ కొత్త ప్లాంట్లు వస్తాయి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద రెడ్ కొలంబస్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ నేచర్. నో, కొలంబస్ జూ. సో కొలంబస్ జూ అనేది దీనికి ఫేమస్ అండి. సో హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 statement ఈజ్ కరెక్ట్, దట్ ఈస్ సెకండ్ స్టేట్మెంట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే గ్లూకోజ్ ఎంత బాడీలో కలుస్తుంది అనేది ఇది చెప్తుందండి. ఏ పదార్థం తింటే ఆ పదార్థం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ కనుక ఎక్కువ ఉందనుకోండి, ఇది స్పీడ్గా గ్లూకోజ్ని బాడీలో కలుపుతుందని అర్థం. సో దీన్ని డయాబెటిక్ లెవెల్కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అని చెప్పొచ్చు అనమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్ మెజర్ ది ఇంపాక్ట్ ఆన్ బ్లడ్ గ్లూకోజ్ ఆఫ్ డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ ఆఫ్ ఫుడ్స్. ఎస్, కార్బోహైడ్రేట్స్ దట్ బ్రేక్ డౌన్ క్విక్లీ డ్యూరింగ్ డైజెస్టివ్ హ్యావ్ ఏ లోవర్ హయ్యర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందంటే, గ్లైసెమిక్ ఇండెక్స్ హయ్యర్గా ఉందంటే గ్లూకోజ్ త్వరగా బ్లడ్లో కలిసిద్దని అర్థం. కానీ ఇక్కడ యాంటీకి ఇచ్చారు మనకి. సో ఏ స్టేట్మెంట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఓన్లీ 1 statement. Consider the following statement regarding sperm whales. సో స్పెర్మ్ వేల్స్, తిమింగలాలు. స్పెర్మ్
తిమింగలాల గురించి అడగమన్నారు. లార్జెస్ట్ ఆఫ్ ది టూత్డ్ వేల్స్, ఎస్ 67 అడుగుల బారు ఉంటాయి, 57,000 కేజీలు ఉంటాయండి. దే ఆర్ ఫౌండ్ ఇన్ టెంపరేట్ అండ్ ట్రాపికల్ వాటర్స్ త్రూ అవుట్ ది వరల్డ్, ఎస్. సో సమశీతోష్ణ ఉష్ణ మండలాల్లో ఇవి ఉంటాయి. దే ఆర్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ ఇన్ IUCN రెడ్ లిస్ట్, ఎస్. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ GPT-40. సో మనందరికీ తెలుసు చాట్ GPT ఇది. సో O స్టాండ్స్ ఫర్ ఓమ్ని అని ఇక్కడ అర్థం. ఓకే, రెవల్యూషనరీ AI మోడల్ డెవలప్డ్ బై OpenAI, ఎస్, టు ఎన్హాన్స్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్స్. మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకుని అది డేటా మొత్తాన్ని రికవర్ చేసి ఆ డేటాలో నుంచి ఎగ్జాక్ట్ పాయింట్స్ని బయటకు తీస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ అలౌస్ యూజర్ టు ఇన్పుట్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్, ఆడియో, ఇమేజ్, రిసీవ్ రెస్పాన్స్ ఇన్ ద సేమ్ ఫార్మాట్స్ మేకింగ్ ఇట్స్ ఏ మల్టీ మోడల్ AI మోడల్. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2, both 1 and 2 are correct. Consider the following statement about liquid nitrogen. సో ఇది ఒక ఇనర్ట్ గ్యాస్ అండి, కలర్లెస్. సో ఫ్రీజింగ్గా ఉపయోగిస్తారు దీన్ని, అంటే ఫుడ్ ప్రిజర్వేటివ్స్ని ఫుడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో దీన్ని ఉపయోగిస్తారండి. లిక్విడ్ నైట్రోజన్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్. సో అంటే లిక్విడ్ నైట్రోజన్ ఎక్కువగా కూలింగ్ ఉండటం వల్ల ఫుడ్ ప్రిజర్వేటివ్గా దీన్ని ఉపయోగిస్తారండి. టు ఇంక్రీజ్ ది సెల్ఫ్ లైఫ్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్, ఎస్. ఎక్కువ ఫ్రీజింగ్ ఉంటే ఆటోమేటిక్గా ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఎక్కువ కాలం నిల్వలో ఉంటుంది. అందుకని లిక్విడ్ నైట్రోజన్ని డైరెక్ట్గా కలుపుతారని కాదు, లిక్విడ్ నైట్రోజన్ ఫ్రీజింగ్ ఏజెంట్ అనమాట. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్, నో, ఇట్ ఈస్ ఇనర్ట్ గ్యాస్ అన్నమాట. బ్లూ కలర్లో ఉంటుందన్నారు, లేదు, దీనికి అసలు కలరే ఉండదు లిక్విడ్ నైట్రోజన్కి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ ఇన్సినరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అంటే దహన ప్రక్రియ గురించి ఏది కరెక్ట్ కాదా అంటున్నారు. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ హజార్డస్ మెటీరియల్ అట్ హై టెంపరేచర్ టు డిస్ట్రాయ్ కంటామినెంట్స్, ఎస్. కంటామినెంట్స్ని, సో మలినాలని తీసేయడానికి ఎక్కువ టెంపరేచర్ల దగ్గర ఏదైనా పదార్థాన్ని డిస్ట్రాయ్ చేస్తాం, దాన్ని మనం ఇన్సినరేషన్, దహన ప్రక్రియ అంటారు. మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్ కెన్ బి ట్రీటెడ్ బై ఇన్సినరేషన్ ఇంక్లూడింగ్ సాయిల్, స్లడ్జ్, లిక్విడ్ గ్యాసెస్. Yes, second statement also correct. Incineration can generate energy in the form of electricity and heat. Yes, correct. A major advantage of incineration is the destroy toxic material as lead and chromium అనేది ఎంత మీరు కాల్చినా కానీ దాంట్లో యాష్ ఉంటుందండి. సో ఇన్సినరేషన్ ప్రక్రియకి ఇది పనికిరాదు. సో ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనకి నాట్ కరెక్ట్ అడిగారు, జాగ్రత్త. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటే 1 కరెక్టే, 3 కరెక్టే, C కరెక్టే, D అనేది తప్పు. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ D ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ యాక్యురేట్లీ డిస్క్రైబ్స్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్ అడాప్టెడ్ బై ది యునైటెడ్ నేషన్ ఇన్ 2015 అండ్ ఎయిమ్ టు అడ్రస్ ది గ్లోబల్ ఛాలెంజెస్ బై 2030. 17 గోల్స్, 169 టార్గెట్స్ ఉంటాయి. సో C ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కోరల్ బ్లీచింగ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి దీని గురించి. నేను మొత్తం అసలు వీడియో లెసన్స్ చూడమని చెప్తూ ఉంటానండి ఎక్కువ. అందరూ ఏంటంటే అది లేదు ఇది లేదా అనుకుంటుంటారు, కానీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో చాలా పాయింట్స్ ఉంటాయి, జాగ్రత్తగా రాసుకుంటే అసలు అది ఎనఫ్. కానీ నమ్మకపోతే మనం ఏం చేస్తాం, వదిలేస్తాం. కానీ సో కోరల్ బ్లీచింగ్ అక్కర్స్, మనకు తెలుసండి, కోరల్స్ ఉంటాయి, కోరల్ రీఫ్స్ ఉంటాయి, పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్. ఈ కోరల్ రీఫ్స్ పగడపు దిబ్బలో ఏవైతే ఉన్నాయో, సో ఇవి కాల్షియం కార్బోనేట్ని కలిగి ఉంటాయి. ఇవి సింబాయోటిక్ రిలేషన్షిప్లో ఉంటాయండి జూజాంథలే ఆల్గేతో. జూజాంథలే ఆల్గే వీటిని ఫుడ్ కోసం ఉపయోగించుకుంటుందండి. అండ్ కోరల్ రీఫ్స్ ఏం చేస్తాయంటే వీటి నుంచి కోరల్ రీఫ్స్ అనేవి, వీటి లైఫ్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కోరల్ బ్లీచింగ్ అక్కర్స్ వెన్ కోరల్ ఎక్స్పెల్స్ సింబాయోటిక్ ఆల్గే డ్యూ టు స్ట్రెస్ ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్. ఎన్వైరన్మెంటల్ చేంజ్ వల్ల ఈ ఆల్గే చనిపోతే ఆటోమేటిక్గా కోరల్కి న్యూట్రియంట్స్ సప్లై చేసేవంతా పోతుందండి. అప్పుడు అది వైట్గా తయారవుతుంది అన్నమాట. సో అప్పుడు దాన్ని కోరల్ బ్లీచింగ్ అంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద పేల్ వైట్ కలర్ ఆఫ్ ఈజ్ ట్రాన్స్లెంట్ ఇష్యూ. సో ట్రాన్స్కలెంట్ టిష్యూస్ ఆఫ్ calcium carbonate which are visible due to the loss of pigment production of zooxanthella algae. Second statement are correct. 1 and 2 both are correct. Which of the following statement is are correct? Though the crustaceans group included commonly eaten seafood like shrimps, crab. Yes, correct. Shrimps lack antenna on their head.
యాంటీనా ఉండదు అంటున్నారు. లేదు, ఉంటుంది, కొమ్ముల్లాగా ఉంటాయి కదండి. షిమ్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ సాల్టీ బ్రాకిష్ వాటర్లో, ఫ్రెష్ వాటర్లో కూడా పెంచుతారు రొయ్యల్ని. వన్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ కరెక్ట్. ఫస్ట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ AK-203 అసాల్ట్ రైఫిల్. AK అని వచ్చిందంటే AK-47 ఇవన్నీ కూడా రష్యాకి సంబంధించినవి, కానీ ఇక్కడ మనకి ఫ్రాన్స్ అని చెప్పారు, తప్పు. సో కోర్వా ఆర్డినరీ ఫ్యాక్టరీ ఇన్ ఉత్తరప్రదేశ్, దట్ ఈస్ KOF, has produced the first batch of 7.62 mm AK-203 assault rifles. Yes, second statement correct. Next, consider the following statement regarding the Square Kilometer Array Telescope. Square is a new intergovernmental organization decided to radio astronomy and is headquartered in the US. No, ఇది హెడ్క్వార్టర్ యూకేలో ఉందండి, యూఎస్లో కాదు. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రేడియో ఆస్ట్రానమీకి సంబంధించి, స్క్వేర్ కిలోమీటర్ ఎరే టెలిస్కోప్ అనేది. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ SKO. నో అండి, ఇండియా మెంబరే దీంట్లో, నాట్ ఏ మెంబర్ అంది కాబట్టి స్టేట్మెంట్ తప్పు. మెంబర్ కంట్రీస్ అండ్ ఆర్గనైజేషన్ కంట్రిబ్యూటెడ్ బోత్ ఫైనాన్షియల్ అండ్ దేర్ సైంటిఫిక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ టు రియలైజ్ దేర్ ప్రాజెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు, ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అండి. కన్సిడరింగ్ ఫాలోయింగ్ రిగార్డింగ్ colorectal cancer, CRC. It is type of cancer that affect colon and rectum. Yes, మనకి బ్యాక్ భాగంలో కోలన్ అండ్ రెక్టమ్ ఉంటుందండి. సో దాని మీద వచ్చే క్యాన్సర్ ఇది. ఇట్ ఈస్ ది థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ వరల్డ్ వైడ్, అప్రాక్సిమేట్లీ 10% ఆఫ్ ఆల్ క్యాన్సర్ కేసెస్. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్, బోత్ 1 and 2 కరెక్ట్. పెద్ద ప్రేగుకి, పురుష నాళానికి వచ్చేటువంటి క్యాన్సర్ ఇది. రిగార్డింగ్ ది లైన్ టైల్డ్ మకాక్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓల్డ్ మంకీ అండ్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. ఎస్, కరెక్ట్ అండి. సో మౌంటైన్ రేంజెస్లో దీని హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, లైన్ టైల్డ్ మకాక్ అని. సో చెంపాంజీ లాగా ఉంటుంటుంది అనమాట ఇది. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బై ది IUCN. నో అండి, IUCN దీన్ని ఎండేంజర్డ్గా క్లాసిఫై చేసింది, క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడితో ఈ మోడల్ నేను కంక్లూడ్ చేస్తున్నానండి. సో జాగ్రత్తగా నేను ఈ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు పట్టించుకుంటే ఒక్కొక్క క్వశ్చన్స్లో కూడా చాలా కవర్ అయిపోయినాయి, మీకు అర్థమవుతుంది. సో వీటిని నీట్గా నోట్స్ రాసుకోండి. ఎవరి మాటలు విని డైవర్స్ మీరు పక్కకు మళ్ళొద్దు. సో మన వీడియో క్లాసెస్ చూడండి. సో టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి, వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ వల్ల కూడా మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఏ టాపిక్ అయినా కానీ మళ్ళీ ఇక్కడ కవర్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఏమైనా 1-2 టాపిక్స్ అక్కడ, సో ఎక్కడైనా 1-2 లైన్స్ అక్కడ మిస్ అయినా కానీ క్లాస్లో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మారుతుంది అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.